ప్రామిస్ ఇచ్చాడు కదా, ఈ ప్రామిస్ నా జీవితంలో నెరవేరాలి. దేవుడు మనం ప్రతిసారి కూడా న్యూ ఇయర్కి కానీ బర్త్డేస్కి కానీ ఏదైనా అకేషన్స్కి కానీ ప్రతిసారి కూడా గొప్ప గొప్ప సేవకుల్ని మనం ఏమైనా అడుగుతాము అంటే ప్రార్థన చేయండి, దేవుడు ఏదైనా ప్రామిస్ ఇచ్చాడా? అవునా? ఆ ప్రామిస్ మనం ఎందుకు అడుగుతాము? మనకి ఏం జరుగుతుందో ఏం చేయాలనుకుంటున్నాడో మనకు తెలియట్లేదు కాబట్టి దేవుడు ఏమైనా ప్రణాళిక కలిగి ఉన్నాడేమో, మనకు చెప్తాడేమో, ఒక వచనం ద్వారా, వాక్యం ద్వారా కానీ, ఒక ప్రామిస్ ద్వారా కానీ, ఒక ప్రవచనం ద్వారా కానీ దేవుడు ఏదైనా మాట్లాడతాడేమో అని చెప్పి మనం అడుగుతాం. సో అలాగే దేవుడు మనకు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. అవునా? చాలా వాగ్దానాలు ఇచ్చాడు, చాలా ప్రామిసెస్ ఇచ్చాడు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కానీ, బైబిల్ చదువుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే ఎవరితో అయినా ప్రార్థన చేయించుకున్నప్పుడు కానీ మనకి చాలా ప్రామిసెస్ ఇచ్చాడు. అవునా? సో మరి అవన్నీ కూడా నెరవేర్చడానికి మనకి హెల్ప్ చేసేది ఎవరు అంటే ఇద్దరు ఉంటారు మెయిన్. అవునా? ఒకటేమో మనకి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అవునా? మనల్ని నడిపించడానికి, ఎంకరేజ్ చేయడానికి, కరెక్ట్ విజ్డమ్ ఇవ్వడానికి, కరెక్ట్గా మాట్లాడడానికి, కరెక్ట్గా ఆలోచన చేయడానికి, మంచి స్టెప్స్ తీసుకోవడానికి, రైట్ వే అండ్ రైట్ స్టెప్స్. అవునా? వాటన్నిటిని తీసుకోవడానికి మనకు హెల్ప్ చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. సో మరి నెక్స్ట్ ఎవరు అంటే దేవదూతలు. అవునా కదా? దేవుడు ఇచ్చిన కార్యాన్ని నెరవేర్చడంలో 100% ఎఫర్ట్ పెట్టి మన పట్ల, మన జీవితంలో కానీ, మన పట్ల కానీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా నుంచునేది ఎవరు అంటే దేవదూతలు. అవునా? సో మనం అనేక సార్లు దేవదూతల గురించి వాక్యము విన్నాము, తెలుసుకున్నాం. అవునా? సో మనకి ఇంకా ఏం తెలియదో ఈరోజు తెలుసుకుందాం. ఓకే, రైట్. ఎందుకని అంటే మనకి ప్రతిసారి కూడా ప్రొఫెసర్స్ కానీ, టీచర్స్ కానీ, పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే, నువ్వు దేనిపైనైతే సబ్జెక్ట్ నీకు ఎక్కువ ఉంటుందో, అవునా, నీకు దానిపైన అవగాహన ఎప్పుడైతే పెరుగుతుందో దాని యొక్క బెనిఫిట్స్ నువ్వు పొందుకోగలుగుతావు. అవునా కదా? ఇప్పుడు నీకు సబ్జెక్ట్ బాగా వచ్చింది అనుకోండి, జాబ్ నీకు త్వరగా వస్తుంది. ఎవరికి సాల్వ్ చేయలేనిది కాస్త నువ్వు సాల్వ్ చేయగలుగుతావు. అందరికన్నా త్వరగా నువ్వు హెచ్చింపబడతావు. అవునా? సో అలాగే మనకు అన్నీ కూడా బెనిఫిట్స్ కలుగుతాయి. సో మరి దేవదూతల్ని దేవుడు మనకి ఇంతలా పెట్టినా సరే మనం ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాం? అవునా కదా? మనకి దేవుడు 91వ కీర్తన ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు? నీ పాదములకి రాయి కూడా తగలకుండా నిన్ను కాపాడడానికి దేవదూతలు ఉన్నాయి. మరి క్రైస్తవుల్లో ఎంతమందికి యాక్సిడెంట్లు అవ్వకుండా ఉన్నాయి? ఇవన్నీ కూడా ఎందుకు జరిగినాయి? మరి దేవుడు చెప్పిన వాక్యం తప్ప? దేవుడు సత్యమే చెప్తాడు. ఆయన చెప్పిన మాటల్లో ఎక్కడ కూడా ఒక చిన్న తప్పు కూడా ఉండదు. మరి అలాంటిది మన జీవితంలో ఎందుకని మరి ఈ యొక్క కాపుదల మనకి మిస్ అయిపోతుంది? దేవదూతలకి దేవుడు చెప్పాడు అంటే దేవదూతలు మళ్ళీ మన ముఖాన్ని చూసి పనిచేస్తాయా? దేవుడు చెప్పిన మాటను బట్టి పనిచేస్తాయా? దేవదూతలు ఎప్పుడు కూడా నువ్వు ఎవరు, నువ్వు ఎలాంటోడివి ఏంటి అనేది కాదు. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా అక్కడ పని చేస్తాయి తప్ప నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అనేది అవి ఆలోచించావు ఎప్పుడు కూడా. దేవుడు చెప్పాడు అంటే చేయడమే తప్ప వాటికి ఇంకేమీ ఆలోచన ఉండదు ఎప్పుడూ కూడా. అర్థమవుతుందా? సో చూద్దాం. కీర్తనలు 104:4. సో మరి మొదటిదిగా మనం ఏం తెలుసుకోవాలి అంటే దేవదూతలు ఎక్కడ ఉంటాయి? అవునా? సో ఆగండి. కీర్తనలు 104:4. 104:4. వాయువులను తన దూతలుగాను, అగ్ని జ్వాలలను తన పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. ఎవరు ఈయన? ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈయన ఎవరి గురించి చెప్తున్నాడు కీర్తనలో? సృష్టికర్త అయిన దేవుడి గురించి కదా. అవునా? దేవుడి గురించి చెప్తున్నాడు. సో చెప్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ దేవుడు ఎలాగా ఆయన ఎలాగ చేసుకుని ఉన్నాడు, ఎలాగా మాట్లాడుతున్నాడు, ఎలాగా ఆయన తిరుగుతున్నాడు, ఎలా ప్రయాణం చేస్తున్నాడు. అవునా? మళ్ళీ ఒకసారి చదువుదాం. సామ్స్ 104:4 చదవండి. ఎలా చేసుకున్నాడంట? దూతలుగా. అంటే ఏంజల్స్ ఆర్ నథింగ్ బట్ స్పిరిట్స్ అని అంటాం. అవునా? మనం పడదోయబడిన దేవదూతల్ని మనం ఏమని అంటున్నాం? దురాత్మలు అంటున్నాం. అంటే అవి కూడా ఆత్మలే,
దేవదూతలు కూడా ఆత్మలనే కదా? అవునా? ఆత్మలు. నెక్స్ట్ మరి దేవుడు కూడా మనకి ఆత్మ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ అ స్పిరిట్. అవునా? అందుకని ఆయన ఆత్మను మనలో ఉంచాడు. అందుకని మనం కూడా స్పిరిట్ బీయింగ్స్ కిందే ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అవునా? సో ఆయన ఏం చేశాడంట, ఏంజల్స్ని విండ్స్ రూపంలో పోలుస్తున్నాడు. ఓకే, ఏంజల్స్ని విండ్స్ రూపంలో పోలుస్తున్నాడు, అగ్ని రూపంలో పోలుస్తున్నాడు. చదవమ్మా. పరిచారకులు అంటే మామూలుగా సర్వెంట్స్. అవునా? మనం హిబ్రూస్ 2లో చదువుకుంటాం. ఒకసారి హిబ్రూస్ 2కి వెళ్దాం. అవును, హిబ్రూస్ 2. రైట్. సో అక్కడ మనం చూసినట్లయితే గాడ్ హ్యాస్ మేడ్ ఏంజల్స్ యాజ్ సెకండ్ వర్స్లో చూడండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ తప్పించుకొనుము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియలను చేతును, మహత్కార్యములను చేతును. వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. చదవండి ఇంకా. మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడొక చోట ఇలా ఏంటంటే మళ్ళీ ఒకసారి చదవండి 5th వర్స్. మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. ఫ్యూచర్ గురించి దేవదూతలకు తెలుసా? ఇంగ్లీష్లో ఏముంది అంటే, ఫర్ ఇట్ వాజ్ నాట్ టు ఏంజల్స్ దట్ గాడ్ సబ్జెక్టెడ్ ది హ్యాబిటబుల్ వరల్డ్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ విచ్ వీఆర్ స్పీకింగ్. అవునా? మనం పలికేదంతా కూడా విశ్వాసం కలిగిన మాటలు. విశ్వాసం అంటే కనిపించి మాట్లాడేదే, కనబడకుండా మనం దేవుడు పలికించేదాన్నే మనం విశ్వాసం అంటున్నాం. అన్సీన్ థింగ్స్ని సీన్ కింద మనం ప్రవచించడమే ఫెయిత్ అని అంటాం. అవునా? సో మరి ఇక్కడ దేవదూతలకి ఫ్యూచర్ గురించి తెలుసా? తెలీదు. అంటే సాతాను గాడు కూడా పడదోయబడిన దేవదూత కదా. మరి వాడికి రేపొద్దున్న మన జీవితంలో ఏం జరుగుతుంది అనేది తెలుసా? మరి చాలామంది ఇంకా ఒక భ్రమలో ఉన్నారు. ఏంటి అంటే, సాతాను గాడికి నా గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రేపొద్దున్న ఏమవుతుంది, గంటలో ఏమవుతుంది, వాడు నాకు ఏం చేయబోతున్నాడు, నాకేం జరగబోతుంది అంతా కూడా వాడికి తెలుసు. అంటే వాడికి స్పెషల్ శక్తులు వచ్చేసినాయా? ఒక ప్రశ్న. సాతాను గాడిని పరలోకం నుంచి కిందకి నెట్టేసిన తర్వాత వాడు మళ్ళీ స్పెషల్గా ఏమైనా గెయిన్ చేసుకున్నాడా? శక్తులు గెయిన్ చేసుకున్నాడా అండి? ఏం గెయిన్ చేసుకోలే. వాడి దగ్గర ఏ ఛార్జింగ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఫోన్ని 70% ఛార్జింగ్తో దేవుడు ఉంచాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లూసిఫర్ గానే ఫోన్తో కంపారిజన్ చేసుకోండి. ఓకే, 70% ఉంది ఛార్జింగ్. ఆ 70% ఉన్నప్పుడే దేవుడు పరలోకం నుంచి నెట్టేశాడు కింద. కెపాసిటీ అయితే ఉందో, ఎంత అభిషేకం అయితే ఉందో అది మాత్రమే అలాగుంది తప్ప అది ఏమీ తగ్గలేదు, పెరగలేదు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమవుతుందంటే, మనం చాలామంది ఎక్కడ భయపడిపోతున్నాము అంటే, సాతాను గాడు నా గురించి అన్నీ తెలిసిపోతుంది కాబట్టి నేనేం మాట్లాడినా వాడికి అన్నీ కూడా అర్థమైపోయి వాడు నా జీవితంలో అన్నీ ఆపేస్తున్నాడు. దానియేలు నోరెప్పకుండా సాతాను గాడికి తెలిసిందా? చెప్పండి. ప్రార్థన చేశాడు కదా దానియేలు. ప్రార్థన చేసిన తర్వాతే దేవుడు దూతను పంపించాడు జవాబుగా. మరి ఆ దూతను బ్లాక్ చేసింది ఎవరు? ఆకాశ మండలాల్లో ఉన్న సాతాను సమూహమే బ్లాక్ చేసింది. మరి ఆ సాతాను సమూహం ఎవరు? సాతాను గాడి ఏజెంట్సే కదా, ఫాలోవర్సే కదా, అవునా, హెల్పర్సే కదా చేసింది. సో మరి దానియేలు ప్రార్థన చేసిన తర్వాతే ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. అంతకుముందు లీక్ అయిందా? అంతకుముందు లీక్ అయి ఉంటే ఈయన్ని అబ్స్ట్రక్ట్ చేసేది, దానియేలుని అబ్స్ట్రక్ట్ చేసేది ప్రార్థన చేయకుండా. అవునా కదా? సో మరి మన జీవితాల్లో కూడా సాతాను గాడు ఎలా బ్లాక్ చేస్తున్నాడు అంటే, నీ నోటి మాటల వల్లనే. యు ఆర్ గివింగ్ ది ఇన్ఫర్మేషన్ ఫర్ ది డెవిల్.
సాతాను గాడికైనా సరే, దేవునికి అయినా సరే, దేవదూతలకైనా సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నువ్వే. అంతే తప్ప అవంతటా అవి ఏవి గ్రహించలేవు, ఏవి తెలుసుకోలేవు, ఏవి చేయలేవు. నేను చెప్తున్నానా, బైబిల్లో ఉన్నదే నేను చెప్తున్నానా? 5th verseలో ఉందా లేదా? ఏంజల్స్ డజంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ రిగార్డింగ్ ది ఫ్యూచర్. ఇదే కాదు, మీకు నేను చూపిస్తాను. అవునా, చూడండి. మత్తయి సువార్త మాథ్యూ 24:36. వాటికి ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన నాలెడ్జ్ తప్పితే ఇంకా దేని నాలెడ్జ్ దానికి ఉండదు. దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చాలా మంది ఇక్కడ ఎలా బ్లాక్ అయిపోతారంటే, ఈ వర్స్ చదివినగానే రెండో రాకడ గురించి, దేవుడు వచ్చే సమయం గురించి ఎవరికీ తెలియదు, ఓన్లీ తండ్రికి తెలుసు. నెక్స్ట్ దేవదూతలకి తెలియదు, ఏ మనిషికి కూడా తెలియదు. చాలామంది ఓన్లీ ఈ స్క్రిప్చర్ని వాళ్ళు ఎలాగా అనుకుంటున్నారు అంటే, ఓన్లీ రెండో రాకడ గురించే, యేసయ్య వచ్చే సమయం గురించే అని. సమయం ఒకటే కాదు, ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కూడా దేవదూతలకి తెలియదు. అర్థమవుతుందా? మీరు బైబిల్లో ఎక్కడైనా సరే గమనించండి, దేవుడు పంపకుండా ఊరికనే దేవదూత సరదాగా వచ్చి వీళ్ళకి హెల్ప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ప్రభా నేను హెల్ప్ చేశానని చెప్పిందా ఎక్కడైనా? దేవుడు పంపకుండా ఎప్పుడైనా ఎక్కడైనా మన బైబిల్లో ఏ దేవదూత అయినా వచ్చి హెల్ప్ చేసినట్టుగా కానీ, మాట్లాడినట్టుగా కానీ, క్రియ చేసినట్టు కానీ చూసామా? చూడలే. అంటే మరి వాడికి జ్ఞానం లేదంటారా? ఉంది, కానీ దేవుడు చెప్పకుండా ఏది చేయడు. ఒక్కసారి ఒక్క తలంపు వచ్చినందుకే సాతాను కానీ గెంటేశాడు. మరి అలాంటప్పుడు వీటికి గనక నేను వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తాను, దేవుడు చెప్పకుండానే వెళ్ళి చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు అనే థాట్ వస్తే మరి దేవుడు వండిస్తాడా? చెప్పాలి, వండిస్తాడా అండి? అంటే మరి ఇక్కడ మనం చదువుకున్న స్క్రిప్చర్ ఏంటి? వాటికి నాలెడ్జ్ దేవుడు ఇవ్వకుండా, చెప్పకుండా, మాట్లాడకుండా ఏవి చేయలేవు. నువ్వు ఇక్కడ ఉండి నీ పక్కనే దేవదూతలు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుడు ఎస్ అవును ఆమె అనకుండా ఈ దేవదూతలు, నీ పక్కన ఉన్న దేవదూతలు ఏవి చేయవు. నీకు నువ్వు తల బాదుకో, రక్తాలు వచ్చేలా కోసుకో, నువ్వు ఏదైనా చేసుకో. బాలదేవతలు పూజించే వాళ్ళు ఎలా చేశారు? అవునా? వాళ్ళు ఏం చేశారు? మొదటిగా వాళ్ళు చేసే ఆరాధన వాళ్ళు చేశారు, భజన వాళ్ళు చేశారు. అవునా? వాళ్ళు చేసే మొక్కుబడులు వాళ్ళు చేశారు, వాళ్ళు చేసే స్తోత్రాలు, పూజలు అన్నీ చేశారు. అవునా? చేశారు, కానీ ఏమైనా జవాబు వచ్చిందా? ఏం రాక వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేబీ నా దేవుడు ప్రసన్నం కావడానికి మేబీ రక్తం బలివ్వాలేమో, లేకపోతే నేను గాయపరచుకోలేమో, నేను తల బాదుకోలేమో అని చెప్పి అన్ని ప్రయత్నాలు చేశారు. చేయలేదా? అన్నీ చేశారు, కానీ మాట్లాడిందా? ఏమైనా సైన్ వచ్చిందా? రాలేదు. అక్కడ అందుకనే వాళ్ళు ఓడిపోయినట్టుగా, దేవుడు నామం గణపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. అవునా? ఏలియా ఒక్కసారి అగ్ని కురువును గాక అని అనగానే వెంటనే ఏమొచ్చింది? నీళ్ళతో నింపేశాడు మొత్తం అంతా కూడా. అవునా? నింపేశాడు. నింపిన వెంటనే అగ్ని వచ్చింది. వచ్చి వెంటనే ఏం చేసింది? ఆ బలంతా కూడా అర్పణ అయిపోయిందంట, రాళ్ళు సైతం కరిగిపోయినాయంట. అవునా? ఇక్కడ నా ప్రశ్న, ఏలియా ఎప్పుడు మాట విడుదల చేసినా మనం తర్వాత కూడా ఆహాబు కూడా, రాజు అయిన ఆహాబు కూడా ఏం చేశాడు? 50 మంది. అవునా? ఆహాబు యొక్క రాజు, కానీ ఆ కస్టడీ అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? యెజబెల్ చేతిలో ఉంది. అవునా? యెజబెల్ ఏం చేస్తుంది? ఏలియా ఎలాగైనా సరే ఉండకూడదు, చంపేయాలి. అందుకనే ఏలియాకు సంబంధించిన చాలామంది ప్రవక్తలను చంపేస్తుంది. మా బాల ప్రవక్తలను చంపేసినప్పుడు నేను ఎందుకు అలా ఉండిస్తాను అని చెప్పి అందరి మీద పగ పెట్టుకుని మరీ చంపేసింది. అవునా? అందుకని ఏలియా కూడా భయపడతా, పరిగెట్టుకుంటా, దాచుకుంటా తిరుగుతూ ఉంటాడు. ప్రభువా నేను ఇక్కడ ఉండను, నేను తీసుకుపో అని అన్నప్పుడే దేవుడు అగ్ని రథాలతో తీసుకుని వచ్చి ఆయన్ని పైకి తీసుకెళ్ళడం మనం చూస్తాం. అయితే నా ప్రశ్న, ఏలియా ప్రతిసారి కూడా 50 మంది 3 దఫాల్లో వస్తారు. వచ్చిన ప్రతిసారి కూడా అగ్ని గురువును గాక అంటాడు. అవునా? ఆన్ ద స్పాట్ యాష్, బూడిది కూడా కనపడదు, ఇంకా అలా అయిపోయింది. అవునా? సో నా ప్రశ్న, ఈ అగ్ని ఏంటి? దేవుడు వెంటనే
ఇలా మాట్లాడంగానే ప్రార్థన చేయగానే పరలోకం నుంచి దేవుడు ఏమైనా ఇలా తిప్పాడా? ట్యాప్ తిప్పినప్పుడు ట్యాప్ తిప్పితే నీళ్ళు అలా వస్తే అలా తిప్పితే అగ్ని అలా వచ్చిందా? దేవుడు ఏం చేసినా సూపర్ న్యాచురలే, అవునా? దేవుడు ఏం చేసినా సరే సూపర్ న్యాచురల్గానే చేస్తాడు. ఆ చేసిన దాంట్లో ఖచ్చితంగా అదృశ్యమైనవే ఉంటాయి. ఇప్పుడే మనం చదువుకున్నాం, అవునా? కీర్తనలు 104 తీయండి, మళ్ళీ ఒకసారి తీయండి. 104:4 చదవండి. ఇందాకే మనం చదువుకున్నాం. కీర్తనలు 104:4. వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను. పరిచారకులు అంటే ఎవరు? హెల్పర్స్. హెల్పర్స్ అంటే పరలోకంలో ఎవరున్నారండి? హెల్పర్స్ అంటే దేవుని దూతలేనా? ఆ దూతల్నే మనకి పరిచారకులుగా ఉంచాడు. ఆ దూతల్నే దేవుడికి కూడా పరిచారకులుగా పెట్టుకున్నాడు. అవి ఏ ఫామ్లో ఉన్నాయంట? అగ్ని, వాయువులుగా ఉన్నాయి, అగ్ని కింద ఉన్నాయి. అంటే ఒక సెక్టర్ ఆఫ్ ఏంజల్స్ విండ్ కింద, ఒక సెక్టర్ ఆఫ్ ఏంజల్స్ ఫైర్ కింద, ఒక సెక్టర్ ఆఫ్ ఏంజల్స్ లివింగ్ వాటర్స్ కింద, అవునా? దిక్కుల కింద, సూర్యుడు వెలుగు కింద ఒక కొన్ని రకమైన దేవదూతలేమో ఎలా ఉన్నాయి? హీలింగ్ ఏజెంట్స్ కింద, డెలివరెన్స్ ఏజెంట్స్ కింద, కుకింగ్ ఏజెంట్స్ కింద చాలా ఉన్నాయి బైబిల్లో మనం, అవునా? అయితే నా ప్రశ్న నేనేమంటాను అంటే, ఈ మంట ఏదైతే ప్రతిసారి కూడా అగ్ని కురువును గాక అనగానే పైనుంచి దేవుడు ఇలా రిలీజ్ చేయగానే అగ్ని అలా వచ్చేసి ఇలా తగలబడిపోతుందా? అవునా? మరి ఈరోజు మన టాపిక్ ఏంజల్స్ కదా. ఏంజల్స్ గురించి మనం లోతుగా తెలుసుకోవాలి. మామూలుగా ఏంజల్స్ అంటే గ్యాబ్రియల్ గురించి, మిఖాయేల్ గురించి, లూసిఫర్ గురించి అంత మాటలు ఇది కాదు. మనకి పైన నాలెడ్జ్ ఏం చేస్తుంది? మనకి వీ షుడ్ హ్యావ్ ఎ డీపర్ నాలెడ్జ్ ఇన్ ద సూపర్ న్యాచురల్ రిలంలో ఏం జరుగుతుంది అనేది మనకి తెలిస్తేనే నువ్వు ఆ నాలెడ్జ్ పట్టుకుని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతావో నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆ నాలెడ్జ్ మనకు లేకుండా ఊరికనే మనం ఏదో అనుకుంటా ఏదో ప్రార్థన చేస్తే, ప్రభా నీ చిత్తమైతే నీ దేవదూతలతో సహాయం చేయి, నీ పరిచారకులతో సహాయం చేయి అంటే డజంట్ వర్క్. నీకు ఎప్పుడైతే ఫెయిత్ ఎలా జనరేట్ అవుతుంది? వినడం వలన నీకు ఫెయిత్ జనరేట్ అవుతుంది, వినడం వలన విశ్వాసం పెరుగుతుంది అంటున్నాడు, అవునా? సో మరి దేవదూతల గురించి కూడా నీకు నాలెడ్జ్ లేకుండా విశ్వాసం ఎలా వస్తుంది? అవునా కదా? డీప్గా నీకు ఎప్పుడైతే తెలుస్తుందో నాలెడ్జ్ ఉంటుంది, ఫెయిత్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఫెయిత్ ద్వారా క్రియ జరుగుతుంది. క్రియలు ఊరికనే జరగవు, విశ్వాసము మూలముగానే క్రియలు జరుగుతాయి, అవునా కదా? సో ఇక్కడ ఏముంది? మళ్ళీ ఒకసారి ఆ వచనాన్ని చదవండి. 4వ వచనం. వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను. ఓకే, అగ్ని జ్వాలలని తనకు పరిచారకులుగాను. ఓకే, ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనం ఇది ప్రూవ్ చేయబోతున్నాం. కెమికల్ బాండింగ్లో, కెమికల్ ఈక్వేషన్స్లో హెన్స్ ప్రూవ్డ్ అంటారు కదా, అట్లా మనం ప్రూవ్ చేద్దాం నిజమా కాదా అని. ఓకే, జడ్జెస్ 6కి వెళ్దాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం. న్యాయాధిపతులు 6వ అధ్యాయంకి వెళ్దాం. జడ్జెస్ 6. అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై. ఎవరికి కనబడ్డాడంట? దేవుని యొక్క దూత ఎవరికి కనబడ్డాడు? గిదియోన్, అవునా? గిదియోన్కి కనబడి ఎక్కడ కనబడిందంట దేవదూత? ఒకేసారి ఈయన నడుచుకుంటా పోతే ఉంటే దేవదూత, అదృశ్యమైన దేవదూత కాస్త ఒకేసారి ఎపిర్ అవ్వలా. ఆయన చెట్టు కింద కూర్చుని చెరుక్కుంటా ఉన్నాడు, గానుగు చెట్టు కింద కూర్చుని, అవునా? ఇవన్నీ కూడా చెరుక్కుంటా ఉన్నప్పుడు చెట్టు మీద కూర్చుని మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడేది? దేవదూత. కూర్చుందా నుంచుందా? చెట్టు మీద అయితే ఉంది కదా. మళ్ళీ అదొక డౌటు, కూర్చుందంటారా నుంచుందంటారా? అవునా? సో చదవండి, కంటిన్యూ చేయండి. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించింది? అదిగో ఇదే ప్రశ్న అడుగుతాం మనం అందరం కూడా. ఏంటి? దేవుడు నీ తోడున్నాడమ్మా, నీకు మంచి చేయబోతున్నాడు, నిన్ను స్వస్థపరచబోతున్నాడు, దేవుడు ఈ కార్యం చేయబోతున్నాడు అనగానే దేవుడే తోడుగా ఉంటే నాకు ఈ జీవితంలో ఈ కష్టాలు ఎందుకు, ఈ నొప్పులు ఎందుకు, ఈ రోగాలు ఎందుకు, ఈ అవమానాలు ఎందుకు, ఈ అప్పులు ఎందుకు?
వీళ్ళున్న స్టేజ్ అదే. దేవుడు చెప్పాడు మాట వినలా, అందుకని 7 సంవత్సరాలు అప్పగిస్తాడు. అవునా, కొన్ని సంవత్సరాలు శత్రువులుగా అప్పగించేస్తాడు. ఆ యొక్క అమలీకులకి, ఫిలిస్తీన్కి. ఇక్కడ మనం స్టార్టింగ్లోనే చూస్తాము, వాళ్ళు ఏ చెప్పిన మాట కూడా వినరు. అందుకని మిద్యానీయులకి 7 సంవత్సరాలు అప్పగిస్తాడు దేవుడు. వాళ్ళు ఆ నరకంనే అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత శ్రమించిన ప్రతి కష్టము కూడా శూన్యమే. ఓకే. సో ఇక్కడ ఏమైందంట, దేవదూత వచ్చి, దేవుడు నన్ను పంపించాడు, యెహోవా నన్ను ఇలాగా నీకు సెలవుమని పంపించాడు. ఏంటి అంటే, అంత లీస్ట్ అంటే లీస్ట్ అంటే గోత్రాల్లో హైయెస్ట్ ఉన్నాయి. అవునా, మనం ఎలాగైతే ప్రిన్సెస్, కింగ్స్ అని చెప్పి వీళ్ళు పెద్ద కేటగిరీ, తర్వాత వీళ్ళ కేటగిరీ అని మనకి ఎలాగైతే ఉందో, అలానే వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, మనసే గోత్రానికి చెందినవాడిని కాబట్టి నేను చాలా లీస్ట్ కదా, నన్ను దేవుడు ఎలా చూస్ చేసుకుంటే యూదా గోత్రానికి చెందిన వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, లేకపోతే రూబేన్ గోత్రానికి చెందిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, నేను చాలా లీస్ట్ కదా, ఆఖరి వాడిని కదా, నన్ను ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు దేవుడు అని ప్రశ్న అడిగితే, దేవుడు అంటున్నాడు, లేదు, దేవదూత ద్వారా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. అవునా, కంటిన్యూ చేయండి, చదువు. యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తాము అంటే, బైబిల్లో దేవుడు చేసిన అద్భుతాలన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? బైబిల్లో దేవదూతలు వచ్చి ప్రతి ఒక్కరిని విడిపించారు, హెల్ప్ విడిపించాయి. కష్టంలో ఉన్న వాళ్ళని, ఆ యొక్క అప్పుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి హెల్ప్ చేసినాయి. మరి ఆ దేవదూత ఇప్పుడు ఎందుకు మనకు కనపడట్లేదు? కొత్త నిబంధనలో మనం చూసాం, పాత నిబంధనలో చూసాం, దేవదూతలను చూసారా చూడలేదా? యేసయ్య పుట్టాడు అనే విషయం వాళ్ళకి ఎలా తెలిసిందండి? గాబ్రియెల్ దూతనా అంటే కనపడకుండానే లేదో వాయిస్ వినేసి ఎవరు మాట్లాడారు అని చెప్పి అలాగా ఊహించేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు కనపడ్డాదా లేదా? విజిబుల్గా కనపడిందా లేదా? మరి బైబిల్లో ఎక్కడ చూసినా సరే దేవదూతలను చూసిన వారు చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయారు, కోమాలోకి వెళ్ళిపోయారు అని చెప్పి చూస్తున్నాం కదా. అవునా, గాడ్స్ రేడియన్స్ అండ్ గాడ్స్ గ్లోరీ విల్ బీ లైక్ దట్. నీ పక్కనున్న దేవదూతలు అంత మహిమతో, అంత గ్లోరీతో, అంత పవర్తో ఉంటున్నాయి. ఎందుకో తెలుసా? అనుకోండి, దానికి ఉన్న క్వాలిటీస్, దానికి ఉన్న అబ్జార్ప్షన్ అంతా కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటుందా, చేసుకోదా? సేమ్ క్వాలిటీస్ చూపించగలదా? ఇప్పుడు అంతెందుకు, మనం ఒత్తులు వాడతాం, నూనె పోసి ఒత్తి పెడతాం. అవునా, ఒత్తి అంతా కూడా కాటనే. నూనెలో పోసిన తర్వాత దానికి నూనె యొక్క అబ్జార్ప్షన్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా? అవునా, అది వెలుగుతుందా లేదా? సో దేవదూతలు నాని కొన్ని సంవత్సరాలు నానిపోయి ఉన్నారు. ఎక్కడ? దేవుడు గ్లోరీలో. మరి అలాంటి ఏంజల్స్ నీ చుట్టూ ఉన్నాయి. నీ చుట్టూ ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉండాలా? మన జీవితంలో కార్యాలన్నీ ఎంత అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా జరగాల. అవునా, మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోము. అవునా కదా? ఎవరైనా సరే ప్రార్థన చేసేటప్పుడు వీడి గురించి గుర్తుపెట్టుకుంటారా? రోజు పొద్దున్న లెగ్గానే, ప్రభా నీ దేవదూతలతో ఈరోజు ఈ పని చేయించు అని ఎవరైనా అంటారా? అనరు. ప్రతి ఒక్కరు కూడా నేను వెళ్తేనే పని జరుగుతుంది, నేను చేస్తేనే ఇది అవుతుంది, నేను అంటేనే అవుతుంది. అంతా కూడా నీ స్వశక్తితో, నీ స్వనీతితో నువ్వు పనులు చేసుకుంటున్నావు తప్ప దేవుడి మీద ఆధారపడి నువ్వు ఏది చేయట్లా. అదేంటి బ్రదర్, మనకు కష్టమే ప్రతిఫలం కదా, కష్టే ఫలి కదా. మరి దేవుడు నిన్ను కష్టపడితేనే నువ్వు ఈ పనులన్నీ చేస్తావు అని అన్నది ఎప్పుడు? ఆదాము దగ్గర. ఆయన తప్పు చేశాడు కాబట్టి శాపకరమైన శాపం ఆయన మీదకి వచ్చింది. ఏంటి అంటే, నువ్వు కష్టార్జితంతో నువ్వు బతుకుతావు అన్నాడు. మరి ఆ శాప పాపములన్నింటినీ కూడా యేసయ్య సిలువలో తీసేసిన తర్వాత కూడా నీకు ఆ శాపం ఎందుకు ఉంటుంది? అవునా కదా? మొదటి ఆదాము చేసిన తప్పుని కడపటి ఆదాము కింద ఉన్న యేసయ్య తీసేశాడా లేదా? అవునా, వచ్చి చేసింది ఏంటి? అదంతా తీసేయాలని. అవునా, మరి తీసేసిన తర్వాత కష్టపడితే బ్లెస్ చేస్తాడని కాదు, దేవుడి మీద నువ్వు ఆధారపడితే దేవుడు బ్లెస్ చేస్తాడు. యెహోవా యందు ధర్మశాస్త్రము. అవునా, మనం
యెహోషువ కానీ దావీదు కానీ చెప్పిన మాటలు ఏంటి? దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఇంగ్లీష్లో బ్లెస్డ్ అని ఉంది. ది వన్ హూ ఆల్వేస్ మెడిటేట్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ బ్లెస్డ్. అవునా? ఆకు వాడక తన కాలమంతా కూడా ఫలించు చెట్టు వల్ల ఉంటాడంట. అవునా కదా? అంటే నువ్వు ప్రతిసారి కూడా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తావు, తీసుకుంటావు, పని చేస్తావు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తావు, తర్వాత మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది, మళ్ళీ డౌటే, ఇది సక్సెస్ఫుల్గా జరుగుతుందా జరగదా, అవుతుందా అవదా అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ కాన్ఫిడెన్స్. యు ఆర్ ట్రస్టింగ్ ఓన్లీ అపాన్ యువర్ విజ్డమ్, యువర్ నాలెడ్జ్, యువర్ థింగ్స్. దేవుడు ఇచ్చాడు కదా ఆ నాలెడ్జ్. ఇదివరకు చేసిన ఏ జ్ఞానం అయితే, ఏ సహాయం అయితే దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకుని ఇదంతా చేసావో అదే దేవుడు నీకు చేస్తాడనే థాట్ నీకు రావట్లే. మరి నిజంగా మనం ఆ రిలమ్ గురించి నిజంగా ఎక్స్పెక్టేషన్తో ఉండి ప్రార్థనలో ఉండుంటే, నేను ఎప్పుడు కూడా నేను అనుకుంటా ఉంటాను, ఏలియా కానీ ఎలీషా కానీ ఎప్పుడు కూడా వాళ్ళ కాన్షియస్నెస్ ఎప్పుడు కూడా స్పిరిచువల్ రిలమ్లో అన్నీ తెలిసి గ్రహించి ఉన్నారు కాబట్టి ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకున్నారు. అవునా కదా? ఎలీషా హ్యాపీగా పడుకుంటే ఆయన యొక్క సేవకుడు వచ్చి, అయ్యా మనం చచ్చిపోయేలా ఉంటే, మన పరిస్థితి అంతా దారుణంగా ఉంటే మీరు ఎలా పడుకున్నారు, లగండి అని లేపేస్తాడు. ఏంటి నీ బాధ ఏంటి అంటే, చూడండి ఆ కొండ నిండా శత్రువులు పొంచి ఉన్నారు, మనం అయిపోయాం, ఇంకా మనం ఇంకా చచ్చిపోతాం, ఇంకా కొద్ది క్షణాలే మనం బతికేది అంటాడు. అప్పుడు ఇంకా ఎలీషా ప్రార్థన చేస్తాడు, ప్రభువా. ఎలీషా భయపడ్డా? ఆయన చెప్పారు, అమ్మో అంతమంది శత్రువులు ఉన్నారు, అయిపోయింది, మన పని అయిపోయింది అని అనుకున్నాడా ఎలీషా కూడా? టెన్షన్ పడతాను అని చెప్పి, ప్రభువా ఈయన మనోనేత్రాలు తెరువు అన్నాడు. గట్టి ప్రార్థన చేశాడా? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడా? మనోనేత్రాలు తెరువు ప్రభువా అనడానికి? చెప్పాలి. ఆయన ప్రార్థన చేసిన నెక్స్ట్ సెకండ్ ఆయన నేత్రాలు తెరవబడలేదా? మరి చాలామంది ఒక మాట అంటున్నారు, నువ్వు పరిశుద్ధంగా లేకుండా, నువ్వు ఫాస్టింగ్ చేయకుండా, అవునా, దేవుడికి నచ్చినట్టుగా, అంటే దేవుడు చెప్పిన కట్టడాలని చాలామంది కృంగదీయడానికి చెప్తారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే, వాళ్ళకి ఆశ ఉంటుంది, చాలా ఆశ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది దేవుడు అంటే. కానీ వాళ్ళని ఎలా అబ్జెక్ట్ చేస్తారు అంటే, నువ్వు హోలీగా ఉండాలి, ఇంకా హోలీగా ఉండాలి, ఇంకా రైచియస్గా ఉండాలి, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, నువ్వు కూడా నీతిమంతుడు కాదు. దేవుడు మరి ఆ యొక్క సేవకుడిని అలాగే కన్సిడర్ చేశాడా? చెప్పాలి. పాత నిబంధనలో ఆయన రక్తంతో కడగబడలే, అయినప్పటికీ కూడా ప్రార్థన చేయగానే వెంటనే ఆయన ఎలాంటోడు ఏంటి అని చూడకుండా వెంటనే ఏం చేశాడు? మనోనేత్రాలను ఓపెన్ చేసి చూడు అని చెప్పి చూపించాడు. సూపర్ న్యాచురల్. మరి మనం ఈరోజు దేవుని రక్తంతో కడగబడి ఉన్నాం, పరిశుద్ధులుగా ఎంచబడి ఉన్నాం, నీతిమంతుల కింద ఎంచబడి ఉన్నాం. అవునా? ఆయన నీతిని మనకి ట్రాన్స్ఫర్ చేశాడు. మరి ఈరోజు కూడా మనం ఎలా హిండర్ అయిపోతున్నాము అంటే, ఎలా ఆటంకపరచబడుతున్నాము అంటే, నాలో ఇంకా ఏదో ఉంది. నీకు నువ్వే కాన్ఫిడెంట్గా ఉంటావు, నా దేవుడు నాకు ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకిస్తాడు. కానీ చెప్పేవాళ్ళు చెప్పే మాటలకి ఇంకంతే, నువ్వు కూడా ఇంకా అవును నిజమే, అలాంటి వాళ్ళకే తప్పలేదు నాకెంత, అలాంటి వాళ్ళకే అవ్వలేదు నాకెంత, నీకు నువ్వే సాధారణంగా చెప్పే మాటలకి నువ్వేమైపోతున్నావు? ఇంకా కృంగిపోతున్నావు. రక్తంతో కడగబడకుండా ఉన్న ఆ క్యాండిడేట్కి ఇన్స్టెంట్గా మనోనేత్రాలు తెరవబడితే మరి నీ పరిస్థితి ఏంటి? చెప్పాలి. అన్నిటికీ కూడా ప్రతిదానికి అన్నాడు అక్కడ. అందుకని వి షుడ్ లెర్న్ ది వర్డ్ డీప్లీ. వాక్యాన్ని అందుకనే సరిగ్గా మనం తెలుసుకోవాలి. యేసే అక్కడ అందుకనే చెప్పాడు. అక్కడ యోహాను యొక్క శిష్యులు వచ్చి, బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క శిష్యులు వచ్చి అడుగుతారు యేసేని. ఏమని అడుగుతారంటే, నీ శిష్యులైనా ఎప్పుడు ఫాస్టింగ్ చేయరు, ఎప్పుడు ప్రార్థన చేయరు, ఏం చేయరు అని అడిగితే యేసే ఒక మాట చెప్తాడు. ఏమని అంటాడు తెలుసా? పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు, పెళ్లి జరుగుతున్నప్పుడు, పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు అక్కడ విందు జరిగేటప్పుడు ఫాస్టింగ్ ఎందుకు చేస్తారు? యేసే నీతో పాటు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఫాస్టింగ్ చేస్తావా? నాకు అర్థం కాదు. నీకు నమ్మకం లేదా? యేసే ఏమంటున్నాడు? ప్రతిసారి కూడా నువ్వు వాగ్దానాలు మళ్ళీ చదివేస్తావు. నా చేయి పట్టి నడిపించేవాడు ఆయనే, నిన్ను వీడోడు ఎడబాయనని చెప్పేది నువ్వే. అవునా? అన్నీ నీకు తెలుసు. మళ్ళీ నువ్వేం చేస్తావు? దేవుడు ఇక్కడ లేడు, దేవుడు మళ్ళీ దిగి రావాలంటే, నన్ను ఆశీర్వదించాలంటే, పరిశుద్ధాత్మతో ఉంచాలంటే, వరాలతో నింపాలంటే నేను ఫాస్టింగ్ చేయాలా? నేను చెప్పేది ఎవరికి అంటే,
డిజైర్ ఉండి నా దేవుడు నాకు ఇస్తాడు అని అన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఫెయిత్ లేదు, ఫెయిత్ లేదు అన్నవాడి గురించి నేను మాట్లాడలే. అర్థమవుతుందా? చాలామంది బ్లాకేజ్ ఎలాగ చేస్తున్నారు. అర్థమవుతుందా? గమనించండి, దేవుడు మిమ్మల్ని ఎంత శ్రేష్టమైన వారి కింద దేవుడు కన్సిడర్ చేసి ఎంచాడు. కానీ మాటలు ఏం వింటున్నావు, నీ క్రియలు ఏం చేస్తున్నావు? ఇన్ని దేవదూతలు ఇంత గొప్పగా మనకి ఆశీర్వాదాన్ని ఉంచితే మన జీవితంలో ఎందుకు జరగట్లేదు అంటే రీజన్స్ ఇదే. యు ఆర్ ది ఓన్లీ రీజన్. ఏ రీజన్ లేదు, నీకు నువ్వే రీజన్, నీకు నువ్వే కారణం. దేవుడు కాదు కారణము, లేకపోతే ఏ ఒక్క సాతానుగాడు కాదు కారణం. దానియేలు విషయంలో సాతానుగాడు కారణమయ్యాడు, కరెక్టే. కోసము, మోషే కోసము, అబ్రాహాం కోసము, మరి వాళ్ళందరికంటే శ్రేష్టంగా నిన్ను ఎంచి దత్తపుత్రుల కింద దేవుడు చేసేసుకుంటే మరి వాళ్ళకంటే శ్రేష్టమైన వాళ్ళు మీరు కాదా? అవునా కదా? వాళ్ళకంటే మనం శ్రేష్టమైన వాళ్ళము. మరి ఇది గర్వంతో మాట్లాడే మాట కాదు. చాలామంది మళ్ళీ ఎంత గర్వం అంటారు. మళ్ళీ గర్వంతో మాట్లాడేది కాదయ్యా, ఉన్న వాక్యమే ఇదంతా. అర్థమవుతుందా? నేను వాక్యంలో ఉన్నదేనా ఇదంతా? నేను కొత్తగా ఏదైనా చెప్తున్నానా? అవునా? దేవుడు చెప్పిన మాటలేనా ఇవన్నీ? మరి మనం ఏం చేస్తున్నాం? ఏమైనా గుర్తుపెట్టుకుంటున్నావా? దేవుడు అంటాడు అబ్బా తండ్రి అని చెప్పి నువ్వు ప్రార్థన చేయి అంటాడు. మరి మనం ఎలా చేస్తాం? ఒక డౌట్తో, ఒక ఫియర్తో, ఒక యాంగ్జైటీతో మనం ప్రార్థన చేస్తాం. దేవుడు చేస్తాడా చేయడా? చేద్దాం, వింటే వింటాడు, లేకపోతే లేదు. వేర్ ఈజ్ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్? దేవుడితో నీ సావాసం ఏది? దేవుడితో నీ రిలేషన్ ఏది? దేవుడి పట్ల నీకున్న కాన్ఫిడెన్స్ ఏది? నీకే కాన్ఫిడెన్స్ లేదు అంటే ఏదో బయట షాప్లో ఏమేమి వస్తువులు ఉన్నాయని చెప్పి నార్మల్గా విండో షాపింగ్ అంటాం కదా, అలా వెళ్ళి చేసేస్తున్నావు అంతే. యూ డజంట్ వాంట్ టు బై ఎనీథింగ్, యూ జస్ట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం అంతే. అట్లానే అవుతుంది అంతా. ఓకే, ఇక్కడ ఏమైంది? కంటిన్యూ చేద్దాం. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు దేవదూత? యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన ఏమడిగాడు? యెహోవా నాకు తోడై ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు? ఈయన ప్రజెంట్ క్వశ్చనే అడుగుతున్నాడు తప్ప పాస్ట్లో వాళ్ళు ఏం చేశారు అనేది అడగట్లే. పాస్ట్లో వాళ్ళు తప్పు చేయబట్టే కదా ఈ స్థితి వచ్చింది, అది మర్చిపోయారు. మర్చిపోయి దేవుడు నాతో ఉంటే ప్రజెంట్ నా సిచ్యువేషన్ కానీ ప్రజెంట్ మాత్రం నాకు ఇది బాగా అయిపోవాలంటున్నాం. ఇక్కడ జరిగేది ఏంటో తెలుసా? దేవుడు నీ జీవితంలో ఎన్ని చేయాలనుకున్నా సరే అపవాదిగాడు అడ్డగిస్తాడు. దేవుడు కూడా ఏం చేయలేడు. ఎందుకో తెలుసా? దేవుడు ఎప్పుడు కూడా మాట మీద నిలబడతాడు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, మనం అంటే దేవుడికి చాలా ఇష్టం, మనం నోరు తెలిసి ఒక్క మాట కూడా మాట్లాడలే, కానీ దేవుడికి మాత్రం ఆశ ఉంది. ఏంటి అంటే మనల్ని ఎలాగైనా బ్లెస్ చేయాలని. దేవుడు ఊరికనే వచ్చేసి మనం హృదయంలో తలంచకుండానే ఏం మాట్లాడకుండానే వచ్చేసి మనం బ్లెస్ చేయాలని అనుకున్నాడు అనుకోండి, సాతానుగాడు అడ్డగిస్తాడు. వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటాడు. వాళ్ళు నోరు తెరిచి అడిగితే నువ్వు చేయాలి కదా. అడుగుడి నీకు ఇయ్యబడును అన్నాడు కదా. నీ హృదయాంతరంగములు ఎరిగిన వాడిని నేనే అని అంటున్నాడు. ఎరిగినంత మాత్రాన ఊరికనే వచ్చి చేయడు. అర్థమవుతుందా? నీ హృదయవాంఛలను తీర్చువాడు ఆయనే. అయినప్పటికీ కూడా ఆయన వచ్చి చేయాలన్నా సరే ఎందుకు చేయలేకపోతున్నాడంటే సాతానుగాడు ఆపుతాడు. నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఏది ఫాలో అవ్వలా. వాళ్ళు నోరు తెరిస్తేనే కదా నువ్వు వెళ్ళి చేయాల్సిందే. వాళ్ళు నోరు తెరవకుండా ఎందుకు చేస్తున్నావు నువ్వు అంటాడు. సాతానుగాడు వెళ్ళి దేవుడిని ఆపుతాడా బ్రదర్ అంటే మరి యేసయ్యను వచ్చి ప్రశ్నించింది ఎవరో? ఉపవాసం చేసేటప్పుడు 40 days ఉపవాసం చేసేటప్పుడు వచ్చి ప్రశ్నించింది ఎవరండి? మరి చాలామందికి ఇదొక డౌట్ ఏంటంటే సాతానుగాడు యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తాడా బ్రదర్, అడ్డగిస్తాడా బ్రదర్? మనం ఇంకా 0 లెవెల్లోనే ఉండిపోతున్నాం. వీ షుడ్ గ్రో అప్. నేర్చుకోవాలా ఇప్పటికైనా సరే. ఎన్ని సంవత్సరాలు అయింది? 2020 సంవత్సరాలు అయింది బైబిల్ రాసి, బైబిల్ బోధించుతా. 2020 years నుంచి బైబిల్ బోధిస్తున్నాను. అవునా కదా? 2000 ఆ చెద పోలా, ఆ రస్ట్ తుప్పు వదల. ఇంకా
ఇంకా దాని షైనింగ్ అనేది ఎవరికి తెలియదు. ఇంకా మనం ఎలా ఉంటున్నామంటే చర్చికి వెళ్తున్నామా, ఈరోజు వాక్యం ఏం చెప్పారని ఆ రోజు మనం చర్చికి వెళ్ళాం కాబట్టి వాక్యం మేము వస్తున్నాం అని తప్పితే దేవుడి గురించి తెలుసుకుందామనే ఆసక్తి ఎవరికీ లేదు. బైబిల్లో చదువుకున్న వాటికి డౌట్లు క్లారిఫై చేసుకుందామని ఎవరికీ లేదు. ఎవరికి కూడా ఈరోజు నాకు వచ్చిన డౌట్ ప్రకారం ఈరోజు వాక్యం నాకు చెప్తే బాగుండు అని అనుకునే వాళ్ళు ఎవరు లేరు. చాలా మెజారిటీ పీపుల్ ఏం చేస్తున్నారు తెలుసా, చర్చికి వెళ్తున్నాం నేను ప్రజెంట్ అని చెప్పి అటెండెన్స్ వేయించుకుంటున్నారు, కానుక ఇస్తున్నాం అని చెప్పి కానుకలు ఇస్తున్నారు, అందరితో ప్రార్థన చేయించుకుంటున్నారు, వస్తున్నారు, ఇంట్లోకి వచ్చి వాళ్ళ పనులు వాళ్ళే. అదే జరుగుతుంది. ఎవరికి కూడా ఆశ లేదు. దేవుడు చేయాలని చాలా ఉంది, దేవుడు చేద్దామని చాలా ఆశపడుతున్నాడు. కానీ నీకు ఆశ లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ నువ్వు బ్లేమ్ ఎవరి మీద వేస్తావు? దేవుడి మీద వేస్తావు. దేవుడు చేయొచ్చుగా అంటావు, దేవుడు అంటాడు నువ్వు అడగొచ్చుగా. అవునా కదా? నువ్వు అడగవు కానీ నేను మాత్రం చేసేయాలి. ఆయన ప్రేమ స్వరూపి, నువ్వు ఎలాంటి వాడైనా సరే ప్రేమిస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. కానీ మధ్యలో ఒకడు ఉన్నాడే, ఆడు జరగనీడు, వాడు అడ్డగిస్తాడు ఖచ్చితంగా. అర్థమవుతుందా? సో అందుకనే నీ పాస్ట్ నువ్వు తెలుసుకోకుండా, నువ్వు ఏ తప్పు చేసావో నీకు తెలియకుండా నీ ప్రజెంట్ గురించి నువ్వు క్వశ్చన్ చేయకూడదు ఎప్పుడు కూడా. నీ పాస్ట్లో ఎన్ని తప్పులు చేసావో అవే నీకు ఆటంకంగా ఉన్నాయి. అవునా? మరి వాటన్నిటి గురించి దేవుడి దగ్గర నువ్వు ఎందుకు ఫర్గివ్నెస్ అడగట్లా? లార్డ్ అరేజ్ ఎవ్రీ నేచర్ ఆఫ్ ఈవిల్ ఇన్ మై లైఫ్ అని చెప్పి నువ్వు ఎందుకు అడగట్లా? నా జీవితంలో నేను అపవాదికి త్రావిచ్చి ఏదైతే నేను నా జీవితంలో ఆటంకాలుగా ఉన్నాయో వాటన్నిటిని తొలగించి ప్రభా నన్ను క్షమించి ఒక కూలోడు కింద అయినా పని చేసుకుంటా అన్నాడు. వాడికి ఆ యొక్క కుమారుడికి ఆలోచన వచ్చిందా లేదా? వచ్చింది. కాబట్టి అక్కడ తండ్రి ఏం చేశాడు? సారీ చెప్పపోతే రాని అని అన్నాడా? ఆ తలంపు వచ్చిందని తండ్రికి తెలిసిపోయింది, మార్పు వచ్చిందని తెలిసిపోయింది. అందుకని వచ్చి హగ్ చేసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆయనకున్న అధికారంతో కూడుకున్న రింగ్ని ఆయనకి పెట్టేసి నేను నీకు మళ్ళీ రిస్టోర్ చేశానని చెప్తున్నాడు. అవునా కదా? సో మనము తప్పు చేస్తున్నాము, మనమే నిర్లక్ష్యం చేస్తున్నాము అన్ని విషయాల్లో. దేవదూతుల గురించి బాగా చెప్పారు బ్రదర్, ఇన్ని రకాలు ఉన్నాయి బ్రదర్, ఎన్ని రెక్కలు ఉన్నాయి బ్రదర్, ఎన్ని కలర్స్ ఉన్నాయి బ్రదర్, అంతా బాగానే ఉంది. ఇన్ఫర్మేషన్ నువ్వు బుక్లో పెట్టుకుంటున్నావు, ఫోన్లో పెట్టుకుంటున్నావు, అన్నీ పెట్టుకుంటున్నావు. యూజ్ చేసేది ఎప్పుడు? వాటిని నువ్వు వాడుకలో ఎప్పుడు నువ్వు తెచ్చుకునేది? నీ పక్కన 5 ఏంజల్స్ ఉన్నాయి, 6 ఏంజల్స్ ఉన్నాయి. ఏం ప్రయోజనం? మన అంత మాటలు కూడా మన పనులే సరిపోతున్నాయి. ప్రార్థన చేసుకోమంటే బద్ధకం వస్తుంది, ఇప్పుడు కాదు తర్వాత అంటాం. బైబిల్ చదువుకో అంటే ఇప్పుడు కాదు తర్వాత అంటాం. ప్రార్థన చేసుకుందా రండి అంటే అంత మాటలు ప్రార్థన అంటాం. దేవుడేమో నీకు ఇన్ని ప్రివిలేజెస్ ఇచ్చి కూర్చోబెట్టాడు, నీ అకౌంట్లో కోట్లు డబ్బులు పెట్టాడు. కానీ ఓపెన్ చేసుకోవడానికి నీకు పిన్ని తెలియదే. ఆ పిన్ని నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు దేవుడితో పాటు సహవాసం చేసినప్పుడే కదా. హానోకు ఎప్పుడు అడగలే నాకు తర్వాత రోజుల్లో ఏం జరుగుతుంది చెప్పు అని. 300 సంవత్సరాలు. అవునా? హానోకు దేవుడితో నడిచాడు అంటే దేవుడు హానోకి రాబో దినముల్లో 2వ రాకడలో ఏం జరుగుతుందో కూడా చెప్పాడా చెప్పలేదా? యూదా తీయండి, జూడ్, రెవల్యూషన్ ముందు. జూడ్లో చదవమ్మా, మీకు ఎన్నోసార్లు చెప్పా. హానోక్ గురించి ఉంటుంది చూడు, 14th verse. కరెక్ట్, చదవండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల ప్రవాహముతో. ఎప్పుడు వస్తున్నాడు దేవుడు ఇలాగా? చెప్పాలి. అందరూ కూడా మరణాత అంటారుగా, చెప్పాలి. 2వ రాకడ సమీపంగా ఉంది అంటున్నారుగా. అవునా? బయట ఉన్న కరోనా వైరస్కి 2వ రాకడికి లింక్ పెట్టేశారు అప్పుడే. అవునా? ది సెకండ్ కమింగ్ ఈజ్ నియర్, రిపెంట్. అవును,
నీకు నువ్వు రిపెంట్ అవ్వాలి, అందరినీ కూడా నువ్వు ఆత్మల రక్షణ చేయాలి. ఏదైనా వస్తేనే కానీ మనకి ఊపు రాదుగా, అవునా కదా? దేవుడు ఊరికనే చేయండి అబ్బా అని చెప్పి వదులుతుంటే ఎవ్వడు పట్టించుకుంటలే. అందుకనే ఒకటి తీసుకొస్తేనే కానీ అందరికీ రాలే. అమ్మో రెండో రాకడ త్వరగా ఉంది, బాప్తిసం పొందుకో, రక్షణ పొందుకో, దేవుడిని తెలుసుకో అని చెప్పి ఇప్పుడు మనం చెప్తున్నాం, అవునా కదా? పేకల మీదకి వస్తేనే కానీ దాని వాల్యూ తెలియదు కదా ఎప్పుడు కూడా, అవునా? ఇక్కడ చూడండి ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? ఇట్ వాజ్ ఆఫ్ దీస్ పీపుల్ మోర్ ఓవర్ దట్ ఏనోక్ ఈజ్ ద 7th జనరేషన్ ఫ్రమ్ యాడమ్ ప్రాఫెసైడ్. ఏం చేశాడంట ఏనోక్? ఏం చేశాడంట? ప్రాఫెసీ చేశాడంట, ప్రవచించాడంట. మరి ప్రకటన గ్రంథం అంతా కూడా ఎవరు ప్రవచించారు? యోహాను, శిష్యుడైన యోహాను. మరి ఈయన ఆ క్యాండిడేట్కి రెండో రాకడలో ఏసే వేల పరివారంతో పరిశుద్ధులతో వస్తాడని ఈయనకి ఎలా తెలుసు? దేవుడు చెప్పకుండానే ఈయనకి అన్నీ తెలిసిపోయినాయా? ఈయన అడిగాడా? మనం ఎక్కడైనా చదివాం బైబిల్లో, ప్రభా రెండో రాకడలో ఏం జరుగుతుందో చెప్పు, నువ్వు వస్తావా భూమి మీదకి? ఏసై రూపంలో వస్తావా? వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఇవేమైనా అడిగినట్టు మనం చూసామా? మరి దేవుడు ఎందుకు చెప్పాడండి? ఊరికనే టైంపాస్కా? దేవుడికి ఏనోకి ఎంత బాగా నచ్చకపోతే ఆయన అడగకుండా అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మరి మనం అడగకుండానే దేవుడితో అంత ఫెలోషిప్ చేస్తే నువ్వు అడిగినా అడగకపోయినా, నువ్వు చెప్పినా చేయకపోయినా నీకు అన్నీ చెప్తాడు. మనం అనుకుంటాం దేవుడు ముందే చెప్పుంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే వాళ్ళం అని. ఎక్కడ దేవుడు చెప్పినప్పుడు నువ్వు వింటేగా వినవు. మనం వినవకుండానే ఇది తప్పితే బాగుండేది అని అనుకుంటాం. అంటే ఏనోకి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? ఉందా? అది. సో ప్రవక్త అయిన ప్రాఫిట్ వాజ్ ప్రొఫెసైడ్ రిగార్డింగ్ థౌజండ్స్ ఆఫ్ ఏంజల్స్ ఆర్మీస్తో ఆయన వస్తాడు, వేల పరివారముతో రెండవ రాకడలో ఆయన వస్తాడు. రెండవ రాకడ గురించి కూడా ఏనోకి తెలుసు. అర్థమవుతుందా? జడ్జెస్, బ్యాక్ టు జడ్జెస్ 6 కంటిన్యూ చేయాలి. మరి ఇంతకీ నా డౌట్ని చెప్దాం అనుకుంటే దేవుడు ఎందుకు ఇంత ఆపుతున్నాడు నాకు అర్థం కావట్లే. ఆ చిన్న విషయాన్ని చెప్పడం కోసం. గిద్యోను చిత్తగించుము, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? అర్థమైంది కదా ఎందుకు సంభవించిందో? మీరే తెలుసుకోవాలా. యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరి ఇప్పుడు నడవట్లే. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను. మళ్ళీ ఇక్కడ కంప్లైంట్, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసి వాళ్ళకి అప్పచెప్పేసాడు. ఊరికనే చేశాడా అదంతా? నాన్న బుజ్జి చిట్టి అని చెప్పి అన్ని సంవత్సరాలు ఆగాడు, చెప్తానే ఉన్నాడు మార్చుకో 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 అని. ఏ మనిషికైనా విసుగు రాదా? మీ ఇంట్లో ఉన్న పిల్లలకి చెప్పి మీకే విసుకొచ్చి వదిలేస్తారు. మరి దేవుడు కూడా ఇక్కడ అలాగే వదిలేశాడు. మిడియానైట్స్కి అలాగే వదిలేశాడు. పో ఎలా ఉంటావు పో అని వదిలేసి మళ్ళీ టైం కూడా పెట్టాడు. 7 years తర్వాత నేను వచ్చి అప్పుడు నీతో మాట్లాడతాను. అవునా? చదవమ్మా. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా, దేవుని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను. నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. అందుకతడు, నా ఏలినవాడా, నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. ఏమడుగుతున్నాడు? నిజంగా నువ్వే నాతో మాట్లాడితే ఒక సూచన చూపి ప్రభా. చదవండి. మనం కూడా అడగాలి దేవుణ్ణి, ప్రభా నువ్వు నాతో నిజంగా ఉన్నావు అనడానికి ఒక సూచన చూపి. ఏ రూపంలో? ఒక అద్భుతం రూపంలో, సాక్ష్యం రూపంలో, స్వస్థత రూపంలో, జాబ్ రూపంలో, ఫైనాన్సెస్ రూపంలో. వీ షుడ్ ఆస్క్ గాడ్. చాలామంది మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ చేస్తారు.
దేవుణ్ణి నువ్వు శోధించకూడదు. నువ్వు దేవుణ్ణి శోధించట్లేదా, నీ తండ్రిని నువ్వు శోధిస్తున్నావు. నీ బిడ్డలు, నీ పిల్లలు నీ దగ్గరికి వచ్చి నాకు చాక్లెట్ కొంటావా కొనవా అంటాం. అది ఏంది? అది శోధన కాదా? శోధించడం కాదా? అది పీక్కు తినేస్తారు కొనేంత వరకు, అవునా కదా? పొరపాటును మీరు చెప్పారనుకోండి 5 స్టార్ కొంటా, డైరీ మిల్క్ కొంటా అన్నవా, కొనేంత వరకు ఊరుకోరు. మరి దాన్ని ఏమంటారు? శోధించడం అనరా? మరి నువ్వు శోధించేది ఎవరిని? నీ దేవుడిని కాదు, నీ తండ్రిని. నీ పిల్లలు వచ్చి నిన్ను శోధిస్తే మాత్రం నువ్వు చేస్తావు, నీ తండ్రి అయిన దేవుడిని మాత్రం నువ్వు శోధించకూడదా? శోధించడం అంటే ఊరికనే టార్చర్ పెట్టడం కాదు, దేవుణ్ణి వాక్యానుసారంగా అడగడం. అర్థమవుతుందా? చదవండి. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా, ఏమంటున్నాడు? ప్రభా, నువ్వు నాకు ఇంత మంచి మాట నాకు చెప్పావు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బలార్పణ చేసేవాళ్ళు, కానుక ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఏదో ఒక గొప్ప క్రియ దేవుని కోసం చేసేవాళ్ళు. సో ఈయన కూడా ఏం చేస్తున్నాడు చూడండి, అక్కడ ఏం చేస్తున్నాడు. నేను నీ యొద్దకు వచ్చిన అర్పణమును బయటికి తెచ్చి ఈ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా, ఓకే, ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదన. నేను ఎవరు? దేవదూత. ఎక్కడ? చెట్టు కింద. చెట్టు కింద, చెట్టు పైన. కింద గిద్యోను ఉన్నాడు, పైన దేవదూత ఉన్నాడు. అంటే నేను అందుకని అంటాను, ఈసారి మీరు ఎప్పుడైనా చెట్టు కింద నుంచున్నప్పుడు, చెట్ల దగ్గర నుంచున్నప్పుడు, చెట్లతో పాటు ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు కూడా చూసుకుంటూ ఉండాలి ఏ దేవదూత ఉందో అక్కడ అని. అవునా కదా? తప్పేనా ఉంది దాంట్లో? ఉంటాయి. నీకు కావుదలుగా ఉండడం కోసమే దేవదూతలు ఉంటాయి. వేర్ ఎవర్ యూ గో ఐ విల్ ఫాలో అని చెప్పి ఫాలో అవుతాయి. నువ్వు నీ వెనకాల ఫాలో అవ్వడం కాదు, నీ ముందు ఫాలో అవుతాయి. ఎందుకని? నీ వెనకాల ఫాలో అయితే నీ పాదాలకు రాళ్ళే తగులుతాయి, ముళ్ళే గుచ్చుకుంటాయి. నీ ముందు ఫాలో అయితేనే ఆ ముళ్ళని రాళ్ళని క్లియర్ చేస్తాయి, మార్గములు సరళం చేస్తాయి. సరళం చేయడం అంటే ఏంటో తెలుసా? లోయలు, గుంటలు ఏమైనా ఉన్నాయనుకో వాటన్నింటినీ ప్లెయిన్ చేసేస్తాడు. ముళ్ళు, రాళ్ళు ఏమైనా ఉన్నాయనుకో ఊడ్ చేస్తాడు. ముళ్ళు రాళ్ళు అంటే ముళ్ళు రాళ్ళే కాదు, మన జీవితంలో వచ్చే ఆటంకాలు, కష్టాలు, బాధలు, వేదనలు ఏవైనా సరే. ఓకే, చదవము. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్షములను సిద్ధపరిచి. దేని పట్టుకున్నాడు? మేక పిల్ల. బలిచ్చాడే అవ్వలేదా? చదవండి. పొంగని భక్షములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి. సూప్ బైబిల్లో ఉందా బ్రదర్? ఉంది. ఇప్పుడు నువ్వు చదువుకునేది అదే. వండిన జ్యూసు అంటే ఏంటి? సూప్ కాదా? సూప్ని సెపరేట్గా కుండలో పెట్టాడు, మాంసాన్ని రొట్టెని బుట్టలో పెట్టాడు, తీసుకొచ్చాడు. ఎవరికి? దేవదూతకి. అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తికి వృక్షము క్రిందికి దానిని తీసుకొని వచ్చి దగ్గరగా ఉంచగా, అదిగో చెట్టు కిందకి తీసుకొచ్చి, ఇదిగో మీకోసం నేను తెచ్చాను, తీసుకోండి తినండి అంటాడు. అవునా? దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని. ఎక్కడ పెట్టాడు? ఆ దేవదూత ఎక్కడ పెట్టిందంట? ఎక్కడ పెట్టమని చెప్తుందంట? ఏలియా దేని మీద పెట్టాడు బలార్పణ? రాతి మీద. అవునా? ఆక్స్ని, ఆ యొక్క దూడని, ఆక్స్ని ఏం చేశాడు? స్లే చేసి దాన్ని ముక్కల కింద చేసి అక్కడే పెట్టాడు, రాళ్ళ మీద. ఇక్కడ ఎక్కడ పెట్టాడు? పెట్టమని చెప్తుంది దేవదూత, రాయి మీద పెట్టు అంటుంది. పెట్టి మరి ఏలియా ఏం చెప్పాడు? నీళ్ళు పోయండి అబ్బాయిలు అన్నాడా? పోయొద్దు అన్నాడా? నీళ్లు పోస్తే మంట ఆరిపోతుందయ్యా అన్నాడా? నీళ్ళు ఎక్కువ పోయండి అన్నాడు. మరి దేవదూత ఏం చెప్తుంది? నీళ్లు పోయమని చెప్తుంది. నీళ్లు పోస్తే ఇప్పుడు బాగా వండి తీసుకొచ్చాడబ్బా, వండి తీసుకొచ్చిన దాంట్లో ఒక బకెట్ నీళ్ళు పోసావు అనుకో, బాగా టేస్ట్ ఉంటుందా? పనికి వస్తుందా? నీకు తినాలనిపిస్తుందా? మళ్ళీ దాని అంతటిని తీసుకుపోయి నేను మళ్ళీ ఫ్రై చేసుకుంటా, రోస్ట్ చేసుకుంటా అంటావా? అనో. మరి దేవదూత ఏం చెప్తుంది? చాలా వియర్డ్గా చెప్తుంది ఇదంతా. ఏంది ఇది నీళ్ళు పోయడం? పెట్టి నీళ్లు పోయి దేని మీద?
ఆ యొక్క గొర్రెపిల్ల మీద, వధించిన గొర్రెపిల్ల మీద ఆ యొక్క రొట్టె, పులి అనే రొట్టె. అవునా? అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి. ఆగండి, దేవదూతల చేతుల్లో కర్రలు ఉంటాయా బ్రదర్? మరి ఇదేందో, దేవదూతల చేతుల్లో కత్తులు ఉంటాయి, ఖడ్గ జ్వాలలు ఉంటాయి, సుత్తులు ఉంటాయి, బల్లాలు ఉంటాయి, బాణాలు ఉంటాయి, కర్రలు కూడా ఉంటాయి. బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఆదాముని అవ్వని గెంటేసిన తర్వాత దేవదూతలను పెడతాడు, ఖడ్గ జ్వాలలు ధరింప చేయబడిన దేవదూతల్ని. ఖడ్గ జ్వాలలు అంటే కత్తులకి ఫైర్ ఉంటుంది. అంటే కత్తులు తయారు చేసేటప్పుడు మంటలు ఎలా కాలుస్తారు? ఎలా ఉంటుంది? నిప్పుగా ఉంటుంది. అలాంటి కత్తులు పట్టుకుని ఉన్నాయి దేవదూతలు. ఏషియాలో మనం చదువుకుంటాం, సుత్తులు పట్టుకుని ఉంటాయి. అవునా? దేవదూతలు. అందుకని నేను అంటా, నీ పక్కనున్న దేవదూతలు ఏం పట్టుకుని ఉన్నాయో ఎవరికి తెలియదు. పొరపాటున నువ్వు గనక ఎవరి మీదైనా కోపం వచ్చి ఒక మాట అన్నావో, కర్ర ఉంటే కర్రతో కొడితే ఓకే. ఆ టైంకి కర్ర లేకుండా కత్తి ఉందనుకో, అంతే, అయిపోయాడే. లేకపోతే సుత్తి ఉందనుకో, ఇంకంతే. అందుకనే దేవుడు అంటాడు, దేవుని బిడ్డల్ని ఊరికనే శోధించొద్దు అని. డోంట్ ప్లే విత్ హిస్ చిల్డ్రన్, గాడ్స్ చిల్డ్రన్తో, దేవుని బిడ్డలతో ఆటలు ఆడకండి, అవమానించకండి. వాళ్ళని ఊరికనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా, సెంటర్ చేయొద్దు వాళ్ళని. ఊరికనే వాళ్ళు తప్పు చేయకుండా తప్పు చేశారని అవమానించడము, దూషించడము, హేళన చేయడము, ఇవన్నీ అయితే వీళ్ళు కామ్గానే ఉంటారు. కానీ వీళ్ళ చుట్టూ ఎప్పుడైనా పొరపాటున బాధపడి, ప్రభా ఎందుకు ప్రభా వాళ్ళని ఎలా అన్నిచ్చో, ఒక్క మాట కనుక అన్నారా అవుటే. అర్థమవుతుందా? రాయి మీద పెట్టారు, నీళ్ళు పోసేయమన్నాడు, పోసాడు. తర్వాత కర్ర తీసి చేతిలో ఉన్న కర్రని పట్టుకుందా, లేదా గిద్యోని కర్రని పట్టుకుందా? అవునా? తన చేతనున్న కర్రని చాపి, ఎట్లాగా? చెయ్యి ఉంది, చేతిలో కర్ర ఉంది, ఇలా చాపిందంట. బండ అక్కడ ఉంది, దాని మీద బలార్పణ ఉంది, నీళ్ళు పోసారు, ఇలా చాపి ఇలా కొట్టిందంట. చదవమ్మా. కొన అంటే ఎడ్జ్. ఆగండి, అగ్ని ఆ రాతిలోంచి వచ్చిందంట. వచ్చి ఏం చేసింది? మొత్తం డీప్ రోస్ట్ అయితే కనపడుతుంది, ఇక్కడ కనపడకుండా రోస్ట్ అయిపోయింది, ఆవిరైపోయింది. దేవదూత ఆ బలార్పణని తీసుకుని వెళ్ళిపోయింది. చదవండి అక్కడ. దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసిన తర్వాత అక్కడ ఏమైనా మిగిలిందా? కాల్చివేసిన తర్వాత అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. మరి ఆ బలార్పణ ఏమైంది? అలాగే ఉందా? తర్వాత గిద్యోను బాగా రోస్ట్ చేసావు అని చెప్పి తిన్నాడా? పోనీ ఏమైనా కనపడిందా అక్కడ? మరి ఏలియా అగ్ని గురువుని గాక అన్నప్పుడు వచ్చిన తర్వాత మొత్తం రాళ్ళు కూడా కరిగిపోయినాయి అంట. నీళ్ళు పోసాడు కదా ఫుల్గా, అక్కడ కూడా ఇలాగే జరిగింది. మరి ఇక్కడ కూడా అలాగే జరిగింది. మరి యొక్క అగ్ని ఎవరు పుట్టించారు? ఎవరు చేయి పెడితే వచ్చింది అగ్ని? అవునా? అంటే మరి ఏలియా ప్రార్థన చేసిన ప్రతిసారి అగ్ని కురిసి వాళ్ళందరూ చచ్చిపోయారంటే ఎవరు వచ్చారు అక్కడ? అన్స్ప్రూవ్డా? మనం బైబిల్లోనే చదువుకుంటున్నాం, ఒక్క దేవదూత రాత్రికి రాత్రే 1,85,000 మందిని చంపేసింది. మరి ఇక్కడ ఆఫ్టర్ ఆల్ 50 మెంబర్సే. మరి ఇందాక దేవుడు ఏమంటున్నాడు? వాయువులు గాను అగ్ని జ్వాలలు గాను పరిచారకుల కింద ఉన్నారు. ఎవరు? అంటే దేవుడే అనగానే మంట వచ్చేసి అలాగా దేవుడు కాల్చేసాడా? ఎట్లా వస్తుంది ఈ మంట అంతా కూడా? దేవుని దూతలే వచ్చి మొత్తం అంతా కూడా కాల్చిపడేస్తున్నాయి. అర్థమవుతుందా? అందుకని అంటున్నా, బాగా ప్రార్థన చేసేవాడు కనుక పొరపాటున అవును ప్రభువా కాపాడు ప్రభువా అనకుండా ఏసే ప్రభువా అన్నాడు అనుకో, ఏలియాలా కోపం వచ్చి అంతే. మనం ఆ మాట కూడా గుర్తుపెట్టుకోం, కానీ దేవుడు ఆ పని చేస్తాడు. జీవ మరణంలో నాలుగు వశం కదా. ఆ నోటి మాటల యొక్క ప్రతిఫలాన్ని నువ్వు తింటావు, కోసుకుని మరీ తింటావు అన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నా నోటి మాటలకి అంత సీన్ లేదు బ్రదర్,
ఎప్పుడే టెస్ట్ చేయక. నువ్వు దేనికి పనికిరావురా అన్నప్పుడు మాత్రం పనికొస్తాయి. అవునా కదా? ఆ మాటలు అన్నప్పుడు వాళ్ళ పిల్లలు కూడా అలాగే అవుతారు. మా వాడికి జాబ్ లేకుండా అయిపోయిందండి, నువ్వే అన్నావుగా, నువ్వే ప్రాసెస్ చేసావు, అలాగే అయింది. నీ నోటి మాటలు కోసుకుని తింటున్నావా లేదా? అప్పుడే వెంటనే రాలేదు కాపు, కొన్ని సంవత్సరాలు పట్టింది అంతే, పుచ్చిపోయింది కాకపోతే. అవునా? అది. సో ఏంజల్స్ ప్రతిసారి అగ్ని రూపంలో వచ్చి నీ బలార్పణలు అన్నీ కూడా తీసుకుపోయారు. నువ్వు చేస్తున్న ప్రార్థన యొక్క బలార్పణ, ఆరాధన యొక్క అర్పణ, అవునా, దేవుడికి ఇచ్చే కానుక కానీ ఏదైనా సరే నీ దేవదూతలే, దేవుని యొక్క దూతలే ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళేది. అర్థమవుతుందా? సో ఇక్కడ ప్రూవ్ అయిందా? మళ్ళీ చాలామంది నేను ఒప్పుకోను అంటారు. అందుకే నేను ఎంతసేపు టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసింది. అలా అలా కుదురుతుంది బ్రదర్, అక్కడ అలా ఉందా? దేవుడు ఎప్పుడు కూడా బాబు చిట్టి అని చెప్పి నెమ్మదిగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడు ఒకే దగ్గర. మర్మములతో కూడుకున్నదే వాక్యం. ఇట్ విల్ నెవర్, అది ఈజీగా తేలిగ్గా నీకు అర్థమైపోయేలా ఉంటే అదొక స్టోరీ అయిపోయేది. మరి నువ్వు చదువుతున్నావు కదా, రోజు కీర్తనలు చదువుతున్నాను బ్రదర్, రోజు మత్తయి చదువుతున్నాను, బైబిల్ నేను స్టార్టింగ్ నుంచి యెషయా వరకు వచ్చాను బ్రదర్ అంటున్నావు కదా, చెప్పు చెప్పాను. ఎవరు చెప్తారు? నేను చెప్తా. 5 సార్లు చదివాను, 10 సార్లు చదివాను, 20 సార్లు చదివాను. మరి 20 సార్లు చదివినప్పుడు ఈ అగ్ని ఎందుకు వచ్చింది అని నీకు తెలిసిందా? అదే నేను అనేది. ప్రతి దాన్ని కూడా నువ్వు చదువుతున్నప్పుడు అక్కడ ఎందుకు ఉంది, ఎలా ఉంది, ప్రభా దీని యొక్క సత్యం ఏంటని చెప్పి నువ్వు అడిగినప్పుడే దేవుడు నీకు చెప్తాడు. ఆశ కలిగి ఉంటేనే, ఆశ కలిగి నువ్వు ఉంటేనే దేవుడు నీకు ఎవరికి చెప్పలేని రహస్యమైన గాఢమైన రహస్యాలన్నీ కూడా, గూఢమైన రహస్యాలన్నీ కూడా నీకే చెప్తాడు. గాఢమైన అంటే డీప్. మళ్ళీ ఇక్కడ తెలుగును పట్టుకుంటారు. ఇక్కడ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఇంగ్లీష్ బైబిలే చదువుతానండి, తెలుగు బైబిల్ నేను చదవను. అందుకనే నాకు ఎక్కువ ఇంగ్లీషే వస్తుంది. కొన్నిసార్లు కావాలని నేనే ట్రాన్స్లేట్ చేసినప్పుడు తెలుగులో కొన్ని పదాలు ఎలాగే తగులుతూ ఉంటాయి. సో మళ్ళీ క్రిటిసైజ్ చేయొద్దు, ముందే చెప్తున్నా. ఓకే? సో బికాజ్ ఇంగ్లీష్ బైబిల్లోనే ట్రూత్ అనేది తెలుస్తుంది. తెలుగు బైబిల్లో కొన్ని కావాలని వాళ్ళకి కావాల్సిన అర్థాలతో మీనింగ్స్ పెట్టేశారు అక్కడ. సో నాకు ఎప్పుడు కూడా ఇంగ్లీష్ బైబిల్లో చదివినప్పుడే కిక్ వస్తుంది. సో చాలామంది ఎవరైతే ఒరిజినల్ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి ఉంది అంటే హిబ్రూ అండ్ గ్రీక్, అదంతా కూడా మనకు కావాలి అంటే కేజేవీలో ఉంటుంది. ఓకే, రైట్. సో ఒక వచనం యొక్క ఎక్స్ప్లెనేషన్కి మనకి ఇంత టైం పట్టిందా? కీర్తనలు 104 దగ్గర ఆగిపోయాం మనం. సో చాలండి ఈరోజుకి, చాలా. సో ఓకే, రైట్. ఎక్సడస్ 25:20, నిర్గమకాండము 25వ అధ్యాయము 20వ వచనం. సో మరి దేవుడు ట్రావెల్ చేసేది దేవదూతలతోనే, మనము ట్రావెల్ చేసేది దేవదూతలతోనే. చాలామంది అనుకుంటారు ఆయన హై ప్రివిలేజెస్తో హ్యాపీగా పరలోకంలో ఎంజాయ్ చేస్తున్నాడు దేవుడు, మనం ఇక్కడ కష్టాలు పడతా ఉన్నాము అని. మరి 104:4 ప్రకారం, కీర్తనలు 104:4 ప్రకారం ఆయన ట్రావెల్ చేసేది అంతా కూడా ఎవరితో ట్రావెల్ చేస్తున్నాడు? దేవదూతలతో. మరి మనల్ని ట్రావెల్ చేయమని చెప్పింది కూడా ఎవరితో? దేవదూతలతోనే కదా. 91వ కీర్తనలో ఆయన చెప్పేది ఏంటి? నీ రాయికి, నీ యొక్క పాదములకి రాయి కూడా తగలకుండా కాపాడమని ఆజ్ఞాపించింది ఎవరికి? అదేదో సండే రోజు మాత్రమే నేను పని చేస్తానండి, మిగిలిన రోజు నేను పని చేయను అని అంటున్నాను దేవదూతలు. అలా కనుక అనుకుంటుంటే మొత్తం పాపులేషన్ ఎప్పుడూ ఎగిరిపోయేది. ఇంత 130 కోట్ల వరకు, 130 crores ప్లస్ వరకు వచ్చేది కాదు. అవునా కదా? ప్రతి నిమిషము వేల మంది చనిపోయేవాళ్ళు దేవదూతలు కనుక లేకపోయి ఉంటే. అంటే దేవదూతలు ప్రతి సెకండ్ పనిచేస్తున్నాయా లేదా? అంటే దేవుడు పరలోకంలో ఎలాగైతే సురక్షితంగా కాపుదలతో ట్రావెల్ చేసేటప్పుడు ఉంటున్నాడో అదే సేమ్ థింగ్స్ మనకు కూడా పెట్టాడు. అందుకనే నీ చిత్తము పరలోకంలో నెరవేరునట్టుగా భూమి యందు నెరవేరును గాక, యాజ్ ఇట్ ఈజ్ ఇన్ హెవెన్ ఆన్ ఎర్త్. అంటే సేమ్ ప్రివిలేజెస్ని మనకు కూడా ఇచ్చాడు. కానీ మనం యూటిలైజ్ చేసుకుంటున్నామా? బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాం కదా. కష్టం రాగానే బ్రదర్ కష్టం వచ్చింది,
నువ్వు నాకు చెప్పకముందు, లేకపోతే దేవుడికి చెప్పకముందు దేవుడు నీకు ఇంత ప్రివిలేజ్ ఇచ్చాడు అనేది గుర్తు తెలుసుకుని ఉంటే అపవాది నీ జీవితంలోకి రాకపోయి ఉండే. నిర్గమకాండంకి వెళ్దాం. ఎక్సోడస్ 25:20. ఆ కెరూబుల పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా. ఓకే, సో దేవుడు తన రెక్కలతో మన అందరినీ కూడా కప్పుతున్నాడు. 91 కీర్తన 1వ వచనం చదువుతాం. ఇప్పుడు నాకు చెప్పండి, దేవుడికి రెక్కలు ఉన్నాయా? దేవుడికి కనుక రెక్కలు ఉండింటే మన అందరికీ రెక్కలు ఉండాలి. అదే లెక్క బ్రదర్ అంటే మరి ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడు? తన స్వరూపంలో తన పోలికలో ఆదామును చేశాడు. మరి ఆదాముకి రెక్కలు ఉన్నాయా? మరి ఆయన రెక్కలతో మనల్ని కాపుదల కాస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? తీయండి 91వ కీర్తన తీయండి, 1వ వచనం చదవండి. దేవుడు ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తున్నాడు. ఆయన రెక్కల చాటున అంటే దేవుడికి రెక్కలు ఉన్నాయా? బట్టి బాగానే ఉంటుంది, కానీ అక్కడ ఉన్నది నాకు చెప్పండి. బట్టి కొట్టడం కాదు, అడంగానే చెప్పేస్తారు. 91వ కీర్తన అంటే వెంటనే చెప్తారు, 23 వెంటనే చెప్తారు, 1వ కీర్తన వెంటనే చెప్తున్నారు బాగానే ఉంది. అక్కడ ఉన్న అర్థం ఏంటి చెప్పండి నాకు. 91వ కీర్తన 1వ వచనం చదవమ్మా. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎలా విడిపిస్తున్నాడు? చేతితో పట్టుకున్నా. పేతురు చెరసాల్లో ఉన్నాడబ్బా, ఆయన ఎలా విడిపించాడు అంటే నిన్ను విడిపించడానికి ఎవరిని పెట్టాడు? నిన్ను కాపుదల కాయడానికి ఎవరిని పెట్టాడు? ఆయన రెక్కల చాటును భద్రపరుస్తున్నాడు అన్నాడు. ఆయన రెక్కల చాటున అంటే ఆ రెక్కలు ఎవరు? ఇప్పుడు మనం చదువుకున్నది అదేనా? నిర్గమకాండం 25వ అధ్యాయం 20వ వచనంలో. అంటే ఆయన ప్రతి దేవదూతతో మనల్ని ఇలా కాపుదలతో ఉంచుతున్నాడు. అంటే మనం అనుకుంటాం ఎండాకాలం చెట్టులు ఉంటే బాగుండు, ఆ షేడ్ కింద వెళ్ళిపోతే మనకి ఎండ తగలకుండా ఉంటుంది అని. అలాగ నిన్ను ప్రతిరోజు ప్రతి సెకండ్ కూడా దేవదూతుల యొక్క రెక్కల చాటున నువ్వు నడుస్తున్నావు, నువ్వు కూర్చుంటున్నావు, నువ్వు పడుకుంటున్నావు. అర్థమవుతుందా? చాలామంది అనుకుంటారు దేవదూతలకి నా ఇల్లు ఏం సరిపోద్ది, నేను నడిచే నా యొక్క ద్వారబంధం ఏం సరిపోద్ది బ్రదర్. అది జస్ట్ 5.5 ఫీటే, దేవదూతల ఫీట్ కాదు అది. ఒక దేవదూత కనుక నుంచుంటే, భూమి మీద నుంచుంటే దాని తల హెవెన్కి తగులుతుంది. అంత భీకరమైన ఆకారం కలిగినవి దేవదూతలు. ఎప్పుడు కూడా మహాదూతలు అని మనం చదువుతాం. అర్థమవుతుందా? దేవుడు ఎంత హైట్ ఉండి ఆయన పాదపీఠం కింద భూమిని చేసుకున్నాడు అంటే ఆయన హైట్ ఊహించుకోండి, ఆయన హైట్ ఊహించుకోండి. ఓకే, మరి ఆయనతో పాటు నివాసం లేకపోతే మనంత 6 ఫీట్ ఉంటాయా, 5 ఫీట్ ఉంటాయా, ఎంత ఉంటాయి? దేవుడితో పాటుగానే వాటి హైట్ కూడా ఉంటాయి. అంటే నమ్ముతారు నమ్మరా? భూమి మీద అది కనుక నుంచి ఉంటే దాని తల అక్కడ తగులుతుందా తగలదా? దేవుని యొక్క పాదము మన భూమికి తగులుతుంది, మరి ఆయన తల. అర్థమవుతుందా? వీ షుడ్ నో ద వర్డ్ డీప్లీ, పైపైన కాదు తెలుసుకోవడానికి. అంటే మరి అంత భయంకరమైన దేవదూతలు నిన్ను కాపుదల కాస్తున్నాయి. లోకంలో ఎంతోమందికి తెగులు వచ్చింది, కానీ దేవుడు నేను ఎంత కాపుదల కాయకపోతే నీ వద్దకు రాకుండా కాపుతున్నాడు. నువ్వు గ్రహించకపోవచ్చు, కానీ నువ్వు ఎప్పటికప్పుడు దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేసావు, విన్నవించుకున్నావు, నీ హృదయం తెరిచి మరి దేవుడిని అడిగావు. ఆ ప్రార్థనలు ఆయన మర్చిపోలేదు కాబట్టి ఈరోజు నువ్వు అడిగినా అడగకపోయినా నేను కాపాడుతున్నాను. నువ్వు అడిగినా, ప్రార్థన చేసినా చేయకపోయినా, ఈ కోవిడ్ నుంచి రక్షించు ప్రభా అని చెప్పి నువ్వు అడిగినా అడగకపోయినా, చెప్పినా చెప్పకపోయినా, గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ యూ బికాజ్ యూ హ్యావ్ ప్రేడ్ ఎర్లియర్. ఇదివరకు ఎప్పుడో నువ్వు ప్రార్థన చేసావు, ఆ ప్రార్థన లేదు ఆయన మర్చిపోలే. అందుకనే తగిన కాలంలో తగిన సమయంలో ఆయన నీకు ఇవ్వాల్సిన రిజల్ట్ నీకు ఆయన ఇస్తున్నాడు. అవునా కదా? సో అది సో దేవదూతల యొక్క రెక్కలు నీకు ఎలా ఉపయోగపడుతున్నాయి? దేవుడు కాపాడుతున్నాడా, దేవదూతలు కాపాడుతున్నాయా? అదేంటి బ్రదర్ దేవుని తక్కువ చేస్తున్నారా మీరు అంటే? నో, నీ ఇంట్లో పని చేయమని పనులు నేను పంపించా, వాళ్ళకుండే రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది, నీకుండే రెస్పెక్ట్ నీకు ఉంటుంది. దేవుడు
నిన్ను ఎక్కువ చూస్తున్నాడా, సర్వెంట్ని ఎక్కువ చూస్తున్నాడా? నిన్ను ఎక్కువ ప్రేమించబట్టే కదా సర్వెంట్స్ని నీ దగ్గర పెట్టింది, అవునా? సో నువ్వు సర్వెంట్స్ని ఎలా చూడాలో అలాగే చూస్తున్నావు, దేవుడిని ఎలా చూడాలో అలాగే చూస్తున్నావు. దేవుడు నిన్ను ప్రేమించే నీకు కాపుదల కింద, సేవకుల కింద, హెల్పర్స్ కింద దేవదూతలు నీ దగ్గర పెట్టాడు, పరిచారకుల కింద. ఓకే, సో దేవదూతలు నిన్ను కాపాడుతున్నాయి. ఎందుకనంటే దేవుడు అక్కడ ఆల్రెడీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశాడు. ఆల్రెడీ దేవుడు ఒక మాట చెప్పేశాడు, కాపుదల కాయ్. అందుకనే రెక్కల చాటును మనం భద్రపరుస్తూ ఉన్నాయంట. చదమ్మా, అయిపోయింది కదా 25-20. లూక్కి వెళ్దాం. లూకా సువార్త 24:3-4 చదువుదాం. లూకా సువార్త 24:3-4. ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమేయో తోచకయుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడి. ఆగండి, ప్రకాశవంతమైన వస్త్రాలు ధరించి ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. వాళ్ళేమో వచ్చి యేసయ్య యొక్క శవం ఎక్కడ, ఆయన యొక్క దేహం ఎక్కడ అని ఎత్తుకుంటున్నారంట. ఖాళీగా కనపడిందంట, ఆయన అక్కడ లేడు, అవునా? ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి లేదు. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరు? ఇద్దరు వ్యక్తులు ప్రకాశవంతమైన వస్త్రాలు ధరించుకున్నారంట. అడ్వర్టైజ్మెంట్ వింటున్నావు కదా, అవాక్కయ్యారా? అవునా కదా? మరి వాళ్ళు వస్త్రాలు నిజంగా అలా ఉతుక్కుంటేనే అంత మహిమకరంగా, అంత వెలుగుతూ ఉన్నాయా? గ్లోరీ ఈజ్ ద లైట్ విచ్ ఈస్ మేకింగ్ దెమ్ గ్లోరియస్ టు షైన్, అవునా కదా? సో మరి ఇక్కడ దేవదూతల యొక్క అపీరెన్స్ ఎలా ఉందంట? గ్లోరియస్గా, వెలుగుతో. ఆ వెలుగును మనం ఎలా చూసినట్టుగా చూడలేము. చాలాసార్లు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం, దేవదూతను చూసినప్పుడు వాళ్ళందరూ కూడా చచ్చిన స్థితికి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయారంట, కోమాలోకి వెళ్ళిపోయారు, అవునా? చదవండి. వస్త్రధారణ కలిగి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా ఏం చేశారు? బాబాయ్ మా వల్ల కాదని చెప్పి తలదించుకున్నారంట. మోషే 40 రోజులు దేవుడితో పాటు కొండ మీద ఉన్నాడు. కిందకి దిగి వస్తా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, హలో మోజెస్ బాగున్నావా, చాలా రోజుల తర్వాత కలిసామని అంటున్నారా? వామ్మో నాయన, నీ ముఖం మేము చూడలేకపోతున్నాం. ఏది 40 డేస్కే, 40 రోజులకే ఆ క్యాండిడేట్ అలాగుంటే మరి సంవత్సరాలు నాని ఉండి వస్తున్నాయి దేవదూతలు. ఈ లెక్కను నిజంగా కనుక మనం గ్రహించగలిగితే, దేవదూతలు దేవుడు మనని ఎంత గొప్పగా ఉంచాడనే తలంపు గనక 24 గంటలు 24/7 నీకు గనక ఉంటే, సాతానుగాడు ఎక్కడైనా దగ్గరికి రావాలని ఆశపడతాడా అండి? ఎక్కడైనా సరే వాడు ప్లాన్ చేద్దామని అనుకుంటాడా? దొంగచాటుగా వద్దామనే ఆలోచన ఉంటుందా? మరి మనం ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఏం వదిలేసాం? ఏం గ్రహించకుండా వదిలేసాం? ఎందుకు మనకి కష్టాలు వస్తున్నాయి? ఎందుకు మనకి బాధలు వస్తున్నాయి? ఎందుకు మనకి ఇరుకులు, ఇబ్బందులు, ఈ అవమానాలు అన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, నీ స్వశక్తితో నేను బతికేస్తాను, నేను చేయగలను అని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు. దేవుడు ఆల్రెడీ నువ్వు చేయలేవని చెప్పి ఆయనకి తెలుసు కాబట్టి నీకు హెల్పర్స్ని పెట్టాడు. ఒక పెద్ద పోస్ట్లో ఉన్న వ్యక్తికి ఎందుకు హెల్పర్స్ని పెడతారండి? అన్ని పనులు ఆయన చేయలేడు, అవునా కాదా? మరి ఇక్కడ కూడా దేవుడు ఎందుకు హెల్పర్స్ని పెట్టాలి? మన పనులు మనం చేసుకోగలుగుతాం అనుకున్నప్పుడు మరి ఎందుకు పెట్టుంటాడు? దేవుడికి ఏ కాన్ఫిడెన్స్తో పెట్టుంటాడు? మనము ఖచ్చితంగా మన పనులు జయించలేము, మనము పొందుకోలేము, సాధించలేము అని చెప్పి దేవుడికి కూడా తెలుసు. అందుకనే వీళ్ళ హెల్ప్ నీకు అవసరము, అర్థమవుతుందా? వీళ్ళ హెల్ప్ నీకు అవసరం అని చెప్పి దేవదూతను మనకు పెట్టింది. కానీ మనం ఎవరు హెల్ప్ అవసరం లేదు, నా పని నేను చేసుకుంటా, ఎవరు అవక్కర్లేదు, నేను తెలివైనవాడిని. మన తెలివి ఎంత గొప్పదో ఇప్పుడు అర్థం అవట్లా, అవునా కదా? తెలివైనోడు నిజంగా చాలామంది చెప్తారు కదా, తెలివైనోడు ముందు చూపు కలిగి ఉంటాడు కాబట్టి ముందే జాగ్రత్త పడతాడు. కరోనా అవుతుందని ఎంతమందికి తెలుసు చెప్పండి నాకు? తెలివైన వాళ్ళం కదా మన అందరం. ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఇలా వచ్చి హాయ్ అని చెప్పి ఇలా టచ్ చేసి వెళ్ళిపోయినా వాడికి తెలియదు, అవునా కదా? అంత గొప్ప జ్ఞానం ఉంది, అర్థమవుతుందా? అది అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 10వ వచనం.
ఎందుకని వాళ్ళు అంత బ్రైట్గా, అంత గ్లోరియస్గా, అంత మహిమకరంగా ఎందుకు ఉండగలుగుతున్నారు దేవదూతలన్నీ? చదవండి. తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూతురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పింది. ఓకే అండి. సో ఆయనకి రిసీవ్ చేసుకోవడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారంట. వాళ్ళు ఎలా ఉన్నారంట? మామూలుగానే ఉన్నారా? తెల్లని వస్త్రం, వాళ్ళు కూడా చాలా షైనీగా, చాలా గ్లోరియస్గా తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నారంట. అవునా? చాలామంది ఏం చెప్తారు? ఇద్దరు వ్యక్తులు వాళ్ళు దేవదూతలు కాదు అని కొంతమంది చెప్తారు. మరి ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? వ్యక్తుల కింద లేరా? దేవదూతలు కాదా అవి? దేవదూతలేనా? దేవదూతలే. సో ఈయన్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా వచ్చింది ఎవరు? అవి ఎలా ఉన్నాయి? మహిమకరంగా, ప్రకాశవంతంగా తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నాయి. అంటే దేవదూతలు కూడా మన దగ్గర ఉన్నప్పుడు ఇలాగే ఉంటాయి బ్రదర్. స్పిరిట్కి రూపం ఉంటుందా? స్ట్రక్చర్ ఉంటుందా? ఉండదు. మనకు అర్థం కావడం కోసం ఇదంతా కూడా అంతే. దేవదూతలు ఎప్పుడు కూడా స్ట్రాంగ్. ఇప్పుడు పోలీసులు ఉన్నారండి, వాళ్ళందరూ కూడా బుల్లెట్ ప్రూఫ్లు మిగిలిన అన్నీ కూడా ఎలాగైతే ధరించుకుని ఉంటారో వీళ్ళకి ఏ ప్రూఫ్లు అవసరం లే, అంత స్ట్రాంగ్ దిట్టంగా ఉంటాయి. ఏంజల్స్ని నేను కాల్ చేస్తా అని చెప్పి AK-47 తీసుకురా, బాంబులు తీసుకురా, ఏదైనా తీసుకురా, అది జస్ట్ అలా వెళ్ళిపోతుంది తప్ప, వాటి లోపల నుంచి వెళ్ళిపోతుంది తప్ప వాటిని ఏం చేయదు. అంత ప్రొటెక్షన్ నీకుంది. అర్థమవుతుందా? అందుకని దేవుడు అంటాడు, కుడివైపు 10,000 మంది పడినా, ఎడం వైపు 1000 మంది పడినా ఏ ఒక్క అపాయము నీ వద్దకు రాదు. ఇంకో మాట అంటాడు దేవుడు, ప్రూవ్ చేద్దామా? తీయండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండను. ఎంతంట? కోట్ల కొలది ఉందంట. యేసయ్య రెండో రాకడలో వచ్చేటప్పుడు ఎంతమందితో వస్తున్నాడు? కోట్ల కొలది, వేల కొలది పరివారంతో వస్తున్నాడు. ఆ పరివారం ఎవరు? దేవుని యొక్క దూతలు. అవునా? దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క దూతలు అని చెప్పొచ్చు. అవునా? సో మరి ఇక్కడ దేవుడి ఉద్దేశం ఏంటి అసలు? ఒంటరి అయిన వాడంట 1000 మంది అగుతాడంట. ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత కాదు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే యు ఆర్ ఈక్వల్ టు 1000 అంటున్నాడు. అంటే నీ చుట్టూ ఉన్న దేవదూతలు ఒకటా రెండా? థౌజండ్స్ ఆఫ్ ఏంజల్స్ ఆర్ దేర్ ఫర్ యూ. అంటే ఈ లెక్కన 130 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. 130 కోట్ల మందికి ఒక్కొక్కరికి 1000 మంది అంటే ఊహించుకోండి ఎన్ని వేల కొలది దేవదూతలు ఉన్నాయి. అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంట్లోకి 1000 దేవదూతలు వచ్చి నివాసం చేయాలనుకోండి, ఇల్లు ఎలా ఉంటుందా? ఇల్లు ఎలా ఉంటుందా? సరిపోతుందా? ఒక్క దేవదూతకే సరిపోదు, అది పడుకున్నా సరిపోతుంది. అవునా కాదా? 1000 దేవదూతలు వచ్చినాయి అనుకోండి, అంటే నీ స్ట్రెంత్ ఏంటో నీకు తెలియదు. నువ్వు ఎంత సామర్థ్యం కలిగి దేవుడు నీకు పెట్టాడో నీకు తెలియట్లా. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. 1 ఈజ్ ఈక్వల్ టు 1000 అంటున్నాడు. అవునా? 1 ఈజ్ ఈక్వల్ టు 1000 అంటే నువ్వు ఒక్కడవే, కానీ నీకు తెలియకుండా నీ వెనకాల 1000 ఉన్నాయి. ఏంటవి? సో దట్ మచ్ పవర్ఫుల్ యు ఆర్. మరి 1000 మందిని పెట్టుకుని కూడా సాధారణ కూడా వచ్చి నేను దబా గుద్ది మరిపోతున్నాడు. అవునా? అంటే నువ్వు ఏం చేసినట్టు? మరి నీ వెనకాల ఉన్న 1000 దూతల్లో ఒక్క దూతకు కూడా అవసరం లేదా? దేవుడేమో ఆయన కాపాడమని నన్ను పంపించాడు. ఏంటి మీరు అందరూ కాముగా ఉన్నారు, పదండి కాపాడదాం. ఎందుకు అనుకోలేదు? ఒక్క దేవదూత కూడా ఎందుకు అనుకోవట్లేదు? అంటే రీజన్ ఏమై ఉండొచ్చు?
దేవుడు చెప్పాలి కదా. మరి నువ్వు దేవుడితో కనెక్షనే లేదా? నీకు పక్కింటి వాళ్ళకి మంచి రిలేషన్ ఉందనుకోండి, ఎవడైనా నీ మీదకి వచ్చినప్పుడు పక్కింటి వాళ్ళు వచ్చి నేను కాపాడతారు. అర్థమైందా లాజిక్? దేవుడికి నీకు రిలేషనే లేకుండా ఎలా పనిచేస్తావు అనుకుంటావు నువ్వు? దేవుడికి నీకు రిలేషనే లేదు, పైగా నన్ను కొడుతుంటే ఏం చేస్తున్నారు దేవదూతలారా, మీకు అసలు బుద్ధి లేదు అని నువ్వు ఎలా అంటావు? అవునా కదా? సో యు ఆర్ ది ఫాల్ట్. తప్పు నీది, ఆ వాటివి కాదు. నువ్వు కనుక నోరు తెరుచుంటే, నువ్వు కనుక నిజంగా దేవుడితో కనెక్షన్ కలిగి ఉంటే, రిలేషన్ కలిగి ఉంటే, ప్రేమ కలిగి గాలి కూడా నిన్ను తాకాలంటే ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. అలా ఉంటుంది నీ చుట్టూ ప్రొటెక్షన్. ఏలియాలాగా నువ్వు కూడా ఒక కొండ నుంచి ఇంకో కొండకి వెళ్ళిపోయేవాడు, బండ్లు కార్లు కొనకుండా. అవునా కాదా? ఫిలిప్పు ఒక దేశంలో సువార్త ప్రకటిస్తున్నాడు, సడన్గా అక్కడ నుంచి ఇంకో చోటికి గుర్రపు రథాలతో పాటుగా పరిగెట్టేస్తున్నాడు. అపోస్తలుల కార్యాల్లో చదువుతున్నామా? మరి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి ఎలా ఎగురుకుంటూ వచ్చేసాడు? ఎలా దుమ్ అని చెప్పి ఆ ఎగురుకుంటే ఇక్కడికి వచ్చేసాడా? ఎలా వచ్చి ఉంటాడు? మరి ఏలియా చుట్టూ దేవదూతలు ఉన్నాయంటారా లేదంటారా? ఏలియా యొక్క శిష్యుడు ఎవడు? ఎలీషా. మరి ఎలీషానే మనతో ఉన్నవారు ఇక్కడ ఉన్న వాళ్ళకంటే బలమైన వాళ్ళు, అబ్బా నువ్వు కంగారు పడుకో అంటే, ఏం కంగారు పడ్డాం, వాళ్ళు ఒక బాణం వేశారంటే మనం అవుట్ అని అంటున్నాడు. ప్రభా కళ్ళు తెరువు ప్రభా అన్నాడు. అంతే, తెరవంగానే ఏం చూశాడు? అప్పుడు దాకా ఇదంతా ఖాళీ ప్రదేశం అనుకున్నాడు. ఎదురుకుండా రథం మీద దేవదూత ఎలా పట్టు కూర్చుంది. భీకరమైన ఆకారం కలిగి భీకరమైన రథం మీద ఎక్కి కూర్చుంది దేవదూత. ఇంకా నోట్లోంచి మాటలు రాలే. ఇంకా ఎవరికి? ఎలీషా యొక్క సేవకుడికి. ఇప్పుడు అర్థమైందా నేను ఏమన్నాను అంటే? సైలెంట్గా తల ఊపుతున్నాడు అంతే. ఒక్కసారి కనుక మనం నిజంగా దేవుడితో ఆ కనెక్షన్ కనుక ఫీల్ అయితే, సాతాను గాడికి నిజంగా ఒక్క తలంపు కూడా రాకుండా గలిబిలైపోతుంది మొత్తం. బట్ సాతాను గాడు బాగా తెలివైనాడు. ఎందుకో తెలుసా? మన వీక్నెస్లు ఏంటో దగ్గరుండి మరీ చూస్తున్నాడు. ఆహా, ఇదా నీ వీక్నెస్, ఇదా నీ బలహీనత, ఓకే అని చెప్పి అప్పటికప్పుడే అసైన్ చేస్తున్నాడు వాడి దూతలు. వాడు ప్రధాన దూత కాదు, ఆర్కేంజల్ కాదాడు. అర్థమవుతుందా? నేను ఒక మాట చెప్తా, నీతో పాటు ఉండే సెక్యూరిటీ గార్డ్కి, వర్షిప్ చేసే లీడర్కి తేడా ఉందా లేదా? ఏం తేడా ఉంది చెప్పండి? ఆయన కాపాడుతాడు, ఈయన పాట పాడతాడు. ఎవరి సామర్థ్యం ఎక్కువ? ఈందా? కాపాడేవాడికి సామర్థ్యం ఎక్కువ. ఇతనికి ఓన్లీ పాటలు పాడతాడు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాడు. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయాలంటే కంటలు తిరిగి ఉండాలా? పాటలు పాడాలంటే జిమ్ చేయాలా? ఏం పర్ఫెక్ట్ ఉండాలా? వాయిస్, వోకల్ కార్డ్స్, సౌండ్ బాక్స్, అవునా? ఇది ఉండాలా. చేతులు చక్కగా ఉండాలి, తప్పట్లు కొట్టడానికి, చేతులు పైకెత్తి ఆరాధించడానికి, అంతేనా? లేకపోతే నాట్యం ఆడాలి కాబట్టి కాళ్ళు తిన్నగా ఉండాలా? వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేట్? నిన్ను కాపాడేవాడా లేకపోతే మామూలుగా ఆరాధన చేసేవాడు పవర్ఫుల్లా? ఈ రెండిట్లో ఎవరు పవర్ఫుల్? కాపాడేవాడికి కండలు ఉన్నాయి, బలం ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, అథారిటీ ఉంది, అవునా? మరి ఈ క్యాండిడేట్కి ఏం లేదు, జస్ట్ దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. అర్థమవుతుందా? మికాయల దూతకి సాతాను గాడికి యుద్ధం జరిగింది, ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాం, అవునా? ఈయన సైన్యానికి వాడి సైన్యానికి యుద్ధం జరిగినప్పుడు దేవుడు ఎవరిని కిందకి నెట్టేసి ఎవరిని విజయంతో నింపాడు? ఎవరు నెగ్గారు? మికాయల దూత యొక్క సైన్యం నెగ్గింది. మరి ఈడెందుకు ఓడిపోయాడు? ఈడు ప్రధాన దూత అయితే. అర్థమవుతుందా? వీడు కనుక నిజంగా ప్రధాన దూత అయింటే పోటాపోటినా నెగ్గేవాడు కదా. అంటే వీడు ఏదో చిన్న క్యాటర్లో కలిగినాడు, కానీ వీడు తక్కువడు కాదు. పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు చూసారా, అట్లాగా వీడు చిన్న క్యాటర్కి సంబంధించినాడు అయినా సరే అందరినీ, ప్రధానుల్ని, అధికారుల్ని
వేరే ప్రిన్సిపాలిటీస్ని, అథారిటీస్ని, డొమినియన్స్ని వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. నేను అదే చెప్తున్నా, దేవదూతల్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి, చాలా అంటే చాలా కేటగిరీస్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఏఎస్ఐ, అవునా, ఎస్ఐ, కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఎన్ని ఉన్నాయి? రేంజెస్ ఉన్నాయి, క్యాడర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అధికారం ఉందా లేదా? దేవదూతల్లో కూడా అలాంటివి ఉన్నాయి, చాలా క్యాడర్స్ ఉన్నాయి. మరి ఉన్నాయా బ్రదర్ బైబిల్లో? నీకు చూపిస్తాను నేను, చాలా ఉన్నాయి. నీకు చూపించానా లేదా? చెప్పానా? నేను వాక్యం చెప్పానా? ఎన్నిసార్లు చెప్పుంటా దేవదూతల గురించి? ఈరోజు చెప్పిన విషయాలు చెప్పానా? మళ్ళీ కొత్త చెప్పానా? రిపీటెడ్ చెప్పి బోర్ కొట్టించానా? అన్నీ కొత్తయే, అవునా? ఎప్పుడు కూడా దేవుడు బోర్ కొట్టించడు. నేను నీతో మాట్లాడలేదా, అందుకే అప్పుడు చెప్పింది మళ్ళీ వెళ్ళి చెప్పు అంటావు. నీతో మాట్లాడేవాడు ఎప్పుడు కొత్త. అవునా కదా? సో అక్కడ సాతాను గాడు కనుక ప్రధాన దూత అయితే వాడు ఎలాగైనా సరే నెగ్గి వాడితో పాటు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఏదో చేసేవాడు. వీడు పొట్టోడు గట్టోడు అన్నట్టు వీడు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ప్రిన్సిపాలిటీస్ని, అథారిటీస్ని, డొమినియన్స్ని. ఈ ప్రిన్సిపాలిటీస్ అనేవి అధికారులు ఉన్నాయి దేవదూతల్లో, అదొక రకం ప్రిన్సిపాలిటీస్. డొమినియన్స్ అనేది ఒక రకం, అథారిటీస్ అనేది ఒక రకం, పవర్స్ అనేది ఒక రకం, అవునా? అదే రకాలు ఏవైతే వీడి పక్షాన వచ్చి సపోర్ట్ చేశాయో వాటి గురించే ఎఫెసీయులు 6:12 మనం చదువుతాం. మనం పోరాడినది మనుషులతో కాదు, ప్రధానులతో, అంధకారులతో, చీకటి అంధకార శక్తులతో, మధ్యాకాశములో ఉన్న దురాత్మల సమూహంతో. సేమ్ థింగ్స్, కాకపోతే కిందకి నెట్టేసిన తర్వాత ఆ పేర్లు మారిపోయినాయి. అంటే సాతాను గారిని చూసి మనం ఎలా భయపడుతున్నాం? అమ్మో, మికాయల దూతను చూసి భయపడినట్టు భయపడుతున్నాం. మికాయల దూత చూసి భయపడేది ఎవరినో తెలుసా? దేవుణ్ణి చూసి భయపడతారు. తర్వాత భయపడి లోబడేది ఎవరికో తెలుసా? మనకే. దానియేలు ప్రార్థన చేశాడు, ప్రార్థన ఆగిపోయింది, విడిపించడానికి ఎవరు వచ్చారు? అవునా? సో అది ఎందుకనే తెలుసా? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనం చేయబడ్డ ఉన్నాం. ఆయన స్వాస్థ్యం అంతటిని కూడా మనకి ఇచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు? శిష్యులందరితో, ప్రభువా, నువ్వు ఏ కృప అయితే, ఏ అధికారం అయితే, ఏ ఒక ప్రేమనైతే నువ్వు నాకు నీ దగ్గర నుంచి నాకు వచ్చిందో నా దగ్గర నుంచి వీళ్ళందరికీ వెళ్ళిన కాక. సిలువ ద్వారా అన్నిటిని మనకి ఇచ్చాడే ఇవ్వలేదా? దెన్ అందుకని అంటాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆర్మీ జనరల్, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నామములో అన్నాడు, అవునా? సో సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీలో ఉన్నాడు. నీలో దేవుడు ఉన్నప్పుడు నీ పక్కన దేవదూతలు ఎప్పుడైనా సరే పరలోకంలో దేవుడు ఉన్నాడు కాబట్టి పక్కన ఉన్నాయి, అవునా? మరి ఆ దేవుడు నీలో ఉన్నాడు అన్నప్పుడు నీ పక్కన లేకుండా ఇంకెక్కడ ఉంటాయి? అవును బ్రదర్, నేను నమ్ముతాను. ఇప్పుడు ఉంటాయా ఉండవా? దేవుడు నీలో నివాసం చేస్తున్నాడు అన్నప్పుడు, దేవుడు చుట్టూ దేవుని యొక్క దూతలు కావలి ఉంటాయి అన్నప్పుడు, ఉన్నప్పుడు నీ పక్కన, నీ ముందు, నీ వెనక, నీ ముందు, నీ పైన, నీ కింద దేవదూతలు లేకుండా ఎందుకుంటాయి? ఉంటాయా ఉండవా? దే విల్ బి దేర్. దేవదూతలు నీతో పాటుగానే ఉంటాయి. ఎందుకనంటే నేను అంటాను, పాత నిబంధనలో మందసము చాలా పవర్ఫుల్. ఆ మందసము నువ్వే. ఆ మందసము ఎవరు? నువ్వే. నడుచుచున్న మందసము నువ్వు. పొరపాటున ఒకడు వచ్చి కిందకు జారిపోతుందని చెప్పి ఒకడు వచ్చి ముట్టుకుంటేనే చచ్చిపోయాడు ఆన్ ది స్పాట్లో. మరి నిన్ను సాతాను గాడు దర్జాగా వచ్చి ముట్టుకుంటున్నాడు, గుద్దుతున్నాడు, కొడుతున్నాడు, గిచ్చుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. చపాతీ పిండిని నొక్కినట్టు గుద్దుతున్నాడు, సాగదీస్తున్నాడు, చేస్తున్నాడు మనల్ని. మనం మాత్రం కదలకుండా మెదలకుండా. మనం సాధారణ గడి చెప్పే తలంపు ఏంటో తెలుసా? మనిషివి కదా, అంతే, బతుకుతున్నాం కదా, అందరూ అంతే. కష్టాలు మనిషికి రాకపోతే పశువులు కదా.
అంతేనా? ఎవరు విజ్డమ్ లేక నశించిపోతున్నారు? దేవుడు ఎందుకు అంటున్నాడు అప్పుడు? అర్థమైందా? నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అని బాధపడుతున్నాడు దేవుడు. ఎందుకు బాధపడుతున్నాడు? ఇందుకే దేవుడు అన్నిటినీ పెట్టి అన్నిటి గురించి చెప్పి అన్నిటి గురించి ఇచ్చినా మనం దేని పట్టించుకుంటలే. నాకు నా జీవితమే ఇంపార్టెంట్, నా జాబే ఇంపార్టెంట్, నా హౌసే ఇంపార్టెంట్, నా భార్య ఇంపార్టెంట్, నా పిల్లలే ఇంపార్టెంట్, నీ లైఫే ఇంపార్టెంట్గా నువ్వు చూసుకుంటున్నావు తప్ప దేవుడు నీకు ఇంపార్టెంట్ అనేది నువ్వు చూడలే. దేవుడు అంటాడు, మొదట నా నీతిని నా రాజ్యముని ఎతుకుడి, సమస్తము నీకు అనుగ్రహింపబడతాయి. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ అంటు యూ. ప్రతిదీ వచ్చి నీకు అతుక్కుపోతాయంట. కానీ ఇప్పుడు ఎలా ఎత్తుక్కుంటున్నాం మనం? లేదు కదా, ఎలా ఎత్తుకుంటుంది? నో మ్యాగ్నెటిక్ పవర్, నో అట్రాక్టివ్ పవర్. ఆ అట్రాక్టివ్ పవర్ ఎవరి దగ్గర ఉందంట? దేవుడి దగ్గర ఉంది. ఆ దేవుడిని నువ్వు కలిగి ఉంటే, ఆ దేవుడితో నువ్వు సహవాసం చేస్తే, దేవుడు చెప్పినట్టుగా నువ్వు వింటే, దేవుడు ఇచ్చిన ఈ నాలెడ్జ్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే, ఆ తలంపులే, దేవుడు చెప్పిన మాటలే నీకు తలంపుల కింద బుర్రలో ఉంటే మన పరిస్థితులు వేరే ఉంటాయి. సాతానుగాడు మన దరిదాపుల్లోకి రాడు. సో అందుకని అంటాడు, ధైర్యముగా నా కృపాసింహాసనం వద్దకు రా అంటాడు. నువ్వు భయపడక. ఎందుకు భయపడుతున్నావు? సిలువలో నేను అన్నిటినీ తీస్తాను కదా, అన్నిటినీ తుడిచేశాను కదా, మళ్ళీ నిన్ను ఏం ఆటంకపరుస్తుంది? నేను అర్హుడిని కాదు ప్రభు అంటావు. మళ్ళీ దేవుడేమో నువ్వు అర్హుడు నాయనా, నువ్వు రానాయనా అంటే నేను కాదు ప్రభు. దేవుడేమో రా రా అంటాడు, నువ్వు మాత్రం నేను రాలేను. తప్పు ఎవరిది? అంతేనా? ప్రతిసారి అంటాం నేనే తప్పు ప్రభా, నేనే తప్పు బ్రదర్, నేనే తప్పు. మరి తప్పు తప్పు అని చెప్పి తెలుసుకున్నా ఎప్పుడు నువ్వు ఆచరిస్తున్నావు? ఎప్పుడు నువ్వు బోల్డ్గా ఉంటున్నావు? బీ లైక్ అ రోరింగ్ లయన్ అంటాడు. అది మాత్రం గర్జించు సుమ్మలే అవుతుంది అనగానే అమ్మో అంటావు నువ్వు. నిన్ను మాత్రం ఒక సింహం గర్జిస్తేనే మనిషి భయపడుతున్నాడే. దేవదూత ఒక్క అరుపు అరిస్తే ఏ అని ఒక్క మాట అంటే ఆలోచన చేయండి. ఒక దేవదూత వచ్చినందుకే సింహము నోళ్ళన్నీ మూయబడ్డాయి దానియేలు దగ్గర. ఇంత బ్యాకప్ ఉంచుకున్నా వెనకాల, AK-57 47 లాగా. అవునా? ఏంజల్స్ 1000 అని చెప్పి, అవునా? అంత బ్యాకప్ పెట్టుకొని నువ్వెందుకు అరుచుకుంటున్నావు? సాతానా బయటికి పో అంటావు, పోడు. పో అంటావు, పోడు. పోవా అంటావు, పోడు. నువ్వు మాత్రం గొంతు నొప్పి వచ్చింది వాసింది అంటావు, పోతున్నాడా? పోడు. దేవుడు అంటాడు, ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అన్నాడు. దావీదు ఒక్కడే ఒంటరిగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నామంతో, ఏంజలిక్ ఆర్మీస్, హోస్ట్ ఆఫ్ ఏంజలిక్ ఆర్మీస్, ఆర్మీ జనరల్ ఆఫ్ ఏంజలిక్ ఆర్మీస్ నామంతో నేను వస్తున్నా అని వెళ్ళాడు. గొలియాదుతో యొక్క పెద్ద సైన్యం ఉంది అక్కడ. నిగ్గర ఓడిపోయారా? మరి ఆ ఏంజలిక్ ఆర్మీతో నువ్వు ఉన్నావా లేవా? ఉన్నావు. ప్లీజ్ బాబు నమ్ము బాబు అని చెప్పి బలవంత పెట్టట్లే. నమ్మితే రక్షింపబడతావు, నమ్మకపోతే కోల్పోతావు. వాక్యం ఉందా లేదా? బైబిల్లో చెప్పబడుతుందా? నమ్మిన వాళ్ళకి మాత్రమే సూచక్రియలు కనబడతాయి. నమ్ముట నీ వాళ్ళనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. అంటే మనం నమ్మడంలోనే ఉంది మొత్తం. బిలీవ్ అండ్ రిసీవ్, బిలీవ్ అండ్ రిసీవ్, అంతే. ఓకే, సో దట్ మచ్ పవర్ఫుల్ ఏంజల్స్ ఆర్ దేర్ విత్ యూ. డోంట్ గెట్ ట్రంబల్డ్ అబౌట్ ది వర్డ్స్ వాట్ ది డెవిల్ ఈజ్ సేయింగ్. సాతాను గడు ఏదో మాటలు చెప్తున్నాడని చెప్పి గజగజ వణికిపోక ఒక్కసారి వెనక్కి తిరుగు. ఒక్కసారి నీ ఫేస్ టర్నింగ్ ఇట్లా ఇచ్చి కోపంగా చూడు. ప్రభా కోపంగా చూస్తున్నాడు, ఏం చేయమంటావు అని అంటే, ఆయన ప్రార్థన చేశాడు చేయండి అనగానే వెంటనే ముందుకు వస్తాయి. ఆల్రెడీ నాకు విన్నవించుకున్నాడు, ఆల్రెడీ నాకు చెప్పుకున్నాడు, కానీ అంటాడు ఇంకంతే, అవును ఆమేన్ అంటాడు అంతే.
థింగ్స్ విల్ బి రివర్స్. అపోస్తలుల్ని అందరినీ ఊరుకునే అనలే. ఆ ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టారు తెలుసా? భూమిని తలకిందులు చేయవారు వీళ్ళే అని చెప్పి. వాళ్ళతో పాటు దేవదూతలు మూవ్ అవుతున్నాయి. ఆయన వాడిని కర్చీఫ్ ఇస్తే కబ్బు కొడుతుంది, కానీ ఎవరికైనా స్వస్థత వస్తుందా? నువ్వు కర్చీఫ్ని మామూలుగా వాడతావా అంటావు, అవునా? చెమటను బాగా దుడుతావు, మంచి స్మెల్ వస్తుంది కదా. ఇది ఎవడైనా వాడితే ఎలా ఉంటుంది? వైరస్ రాడన్నవాడు కూడా వస్తుంది, లేనిపోయిన రోగాలు వస్తాయి, స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. మరి పౌలు వాడేసిన కర్చీఫ్ ఎలా ఇచ్చాడండి? ఇస్తే ఊరు దేశం మొత్తం స్వస్థపడిపోయారంట. మనుషులందరూ కూడా వెళ్ళి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నారంట. మరి వాళ్ళతో పాటుగా ఎవరుంటే ఈ ఆశ్చర్య కార్యాలన్నీ జరిగినాయి? హెల్పర్స్ అంటే నీ పని చేయడానికి వచ్చిన వాళ్ళే. నువ్వు ముందు నుంచో పెడతాడు దేవుడు. ఊరకనే ఉండి చూడుడి దేవుని యొక్క పరాక్రమమైన కార్యములు. అవునా కదా? దేవుడు ఏమంటున్నాడు? కదలక మెదలక అలాగ నుంచో. పడని 10,000 మంది పడని 1000 మందిని పడని ఏది నీ దగ్గరికి రాదు. కానీ మనం మాత్రం వచ్చేస్తుంది ప్రభా అంటావు. అంతేనా? వచ్చేసింది ప్రభా అంటావు. కానీ నిజానికి నీ దగ్గర వరకు వచ్చి ఇలా పట్టుకుందాం అనుకుంటుంది, కానీ అలాగే అయిపోతుంది. అయిపోయింది అని చెప్పి కాళ్ళు మూసుకుంటాను. కాళ్ళు తెరిచి చూసేసరికి అది అయిపోతుంది. దేవుడికి కూడా సర్ప్రైజ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆశ్చర్య కార్యాలంట ఆయన చేసేవాడిని. అర్థమవుతుందా? సో తప్పు తెలుసుకుని మనం దేవదూతలకు ఛాన్స్ ఇద్దామా? తప్పు తెలుసుకోకుండా మనకు మనమే నా పని నేనే చేసుకుంటా, నాకు టాలెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, నాకు ఈ పొజిషన్లో ఉన్నాను, నా దగ్గర ఇంత ఉంది అంత ఉంది అని చెప్పి మనం కూర్చుందామా? మాట్లాడట్లేదు ఎవరు కూడా. దేవదూతలకు ఛాన్స్ ఇద్దామా, లేకపోతే మన పనులే మనం చేసుకుందామా? ఇప్పుడైనా మనం మెలకువతో ఉండాలా. దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? చాలామంది మెలకువతో ఉండడం అంటే పడుకోకుండా లేచి ఉండడం అనుకుంటున్నారు. మెలకువతో ఉండడం అంటే అది కాదు. బెడ్ మీద పడుకుని కళ్ళు ఎలా తెరుచుకుని కూర్చోవడం కాదు, లేకపోతే 3 అవ్వగానే గంట కొట్టినట్టు లేచిపోయి ఎలా కూర్చోవడం కాదు. మెలకువతో ఉండడం అంటే స్పిరిట్లో నువ్వు యాక్టివ్గా ఉండడం. ఆల్వేస్ బీ యాక్టివ్ ఇన్ ద స్పిరిట్. కునికి ఏం లేదు అనుకోవద్దు అట్లా. ఇఫ్ యు ఆర్ లేజీ యువర్ ఏంజల్స్ విల్ బీ ఆల్సో లేజీ. ఎందుకో తెలుసా? అదేంటి బ్రదర్, నేను లేజీ కావచ్చు, అవెందుకు లేజీ అవుతాయి? బాధ్యతలన్నీ నీయే, నువ్వే పోషిస్తున్నావు నీ దేవదూతల్ని. నేను అంత భీకరమైన ఆకారం కలిగిన నేను ఎలా పోషిస్తా? దేవదూతల ఆహారం ఏంటి? మన్నా అంటే వాక్యమే కదా. మన్నా అంటే ఏంటి? దేవుని వాక్యము అంటే నోటి. అందుకనే యేసయ్య అంటాడు, మనిషి రొట్టె వలన కాదు కానీ దేని వల్ల బతుకుతాడంట? దేవుని యొక్క వచ్చు నోటి మాట వలన బతుకుతాడు. మనిషి బతికేదే నోటి మాట వలన. అప్పుడు మరి దేవదూతలు ఎలా బతుకుతున్నాయి? వాక్యము దేవుని మాటల వల్లనే. అంటే నువ్వు దేవుని మాటలు ఎంత పలుకుతావో, ఎంత మాట్లాడతావో, ఎంత చదువుతావో, ఎంత తెలుసుకుంటావో, ఎంత ఉచ్చరిస్తావో, ఎంత ధ్యానం చేస్తావో అంత బలంగా ఉంటాయి నీ దేవదూతలు. నువ్వు పోషించాలి, నీదే బాధ్యత. నీకు ఇచ్చేసాడు. జీతం ఇవ్వాల్సిన బాధ్యత నీదే. పనోళ్ళకి, నీ ఇంట్లో పనిచేసిన వాళ్ళకి నువ్వు జీతం ఇవ్వాలి తప్ప పక్కింటాడు ఎవడో ఇస్తాడా? లేకపోతే ఎదురింటాడు ఇస్తాడు, లేకపోతే నేను పంపించినాడు ఇస్తాడా అంటావా? ఊరికనే నా దగ్గర పని చేయి, జీతం మాత్రం ఆడి దగ్గర తీసుకో అంటే చేస్తాడు పని? అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. దేవుడు నీకు పరిచారకుల కింద నీకు ఇచ్చేసిన తర్వాత పోషించాల్సింది నువ్వే. ఎలా పోషిస్తావు బ్రదర్? వంటలు వండాలా? పప్పు చేస్తాను తింటారా అని అడిగి చేస్తావా? చికెన్ చేస్తాను కొన్ని తింటారా అని అడిగేది? వండు, ఎంత వండుతో నేను చూస్తా. ఈ భూప్రపంచానికి సరిపోయినంత తిండి ఒక్క పెడదాం. నీకు అంత ధైర్యం ఉందా? నేను వండుతాను బ్రదర్, నీకెందుకు? వండు, నేను చూస్తా. గిద్యోను వండినప్పుడు తిన్న దేవదూత నేను వండితే తిందా? తిన్నట్టు నాకు చూపి.
తినలే, దేవుడికి తీసుకుని వెళ్ళింది. దేవదూత తినలేదు అక్కడ. మీరు సరిగ్గా చదవాలి బైబిల్. అక్కడ ఉందా తిన్నట్టు? టేస్ట్ చూసింది, సాల్ట్ తక్కువైంది, కారం తక్కువైంది, అందా అండి? అగ్నితో ఆహుతి చేసి దేవుడు ఎప్పుడు కూడా, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మీరు రాసిచ్చిన లవ్ లెటర్ని దేవుడు చదవడు. ప్రార్థన అనే లవ్ లెటర్స్ని దేవుడు చదవడు. చదవకపోతే ఎలా బ్రదర్? ఇంత కష్టపడి గంట సేపు నుంచి ప్రార్థన చేస్తున్నా, 4 రోజుల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా బ్రదర్. మరి నేను చేసిందంతా కూడా మరి దేవుడు చదవకపోతే ఎట్లా? దేవుడు చదవడు. దేవుడు జస్ట్ అంటాడు అంతే. ఏంటి బ్రదర్ జలుబు చేసిందా? జలుబు చేయడం కాదు, ఇంపైన సువాసన. నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ స్తుతి అంతా కూడా దేవుడికి ఇంపైన సువాసనగా ఉంది తప్ప అన్నీ కూడా ఇప్పి ఈ లెటర్ రాశారా, ఓకే. నీ లెటర్లన్నీ చదవాలంటే ఎంత టైం పడుతుంది అసలు? ఎంతమంది ఉన్నారు? నువ్వు ఒక్కడే ఉన్నావు ఈ లోకంలో. ప్రతి ఒక్కరు ప్రతి సెకండ్కి కొన్ని వేల లక్షల కోట్ల ప్రేయర్స్ పోతున్నాయి పైకి. మరి ఒక్క సెకండ్కి ఇన్ని వేల లక్షల కోట్ల ప్రార్థనలు వెళ్ళిపోతుంటే దేవుడికి అసలు ఎప్పుడు చదవాలా? నీ టోకెన్ నెంబర్ ఎప్పుడు రావాలా? నీ ముసలితనం వచ్చిన తర్వాత నీకు రిజల్ట్ వస్తుంది. ఇంకా అంతేనా కదా? ఆలోచించేయండి మరి. ముసలితనం వస్తేనే కానీ అప్పుడు ప్రభువా అన్నప్పుడు అప్పుడు ఇదిగో చిన్నప్పుడు అడిగి సో ఇంపైన సువాసన కింద ఆయన స్వీకరిస్తున్నాడు. తప్పితే పేపర్లు అన్నీ తీసుకురండి, ఈ కట్ట ఎవరిది, ఓకే ఏం రాశాడు చెప్పు అని చెప్పి అడగడానికి కూడా టైం ఉండదు ఆయనకి. ఒక్క సెకండ్ ఆయన అజాగ్రత్తగా ఉంటే భూమి తలకిందులు అయిపోతుంది. అవునా కదా? అందుకని ఆయన అసలు నిద్రపోకుండా కళ్ళార్చుకుని చూస్తా గమనించుకుంటూ కాపాడుకుంటున్నాడు అందరినీ. ఇజ్రాయెల్ని కాపాడు దేవుడు. కునుకుడు, నిద్రపోడు. కనీసం కునుకుపాటు కూడా రావట్లేదంట ఆయనకి. 7వ రోజు 6వ రోజు అన్నీ చేసిన తర్వాత 7వ రోజు విశ్రాంతి దినం కింద హ్యాపీగా రిలాక్స్ అయ్యాడు కదా. మరి రిలాక్స్ అవ్వచ్చు కదా, దేవదూతలు మనకి ఇచ్చేసాడు కదా, రిలాక్స్ అవ్వచ్చుగా. మరి ఆయనకి నిద్ర కూడా లేకుండా ఎందుకు అంత కష్టపడ్డాం? డే అండ్ నైట్ డ్యూటీలు ఎందుకు చేస్తున్నాడు ఆయన? పోనీ ఇదేమైనా ఒకరోజు అయిందా? వేల సంవత్సరాల నుంచి ఆయన అలాగే ఉన్నాడు. అంటే అంటే ఎందుకు అంత పిచ్చి ఆయనకి? సాతానుగాడు వచ్చి ఏం చేసేస్తాడో, పడుకున్నప్పుడు ఎక్కడొస్తాడో, ఆయన కూర్చున్నప్పుడు ఎక్కడొస్తాడో, ఏం చేస్తాడో భయం. అంటే ఇష్టమైన వాళ్ళకి, ప్రేమ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది జరుగుతుంది. చిన్న పిల్ల పుట్టింది, పడుకుంది, నువ్వు అలాగే వదిలేసి బయటికి పోయి నీ పని చేసుకుని వస్తావా? కంటికి రెప్పలా కాపాడుకుంటావు నువ్వు. దేవుడు నిన్ను అలాగే కాపాడుకుంటున్నాడు. నీ ఏజ్ ఎంతైనా కానీ, పుట్టి 1 year కానీ 90 years కానీ, దేవుడి దృష్టిలో నువ్వు ఎప్పుడూ చిన్న పిల్లాడువే. కాచి కాపాడుకుంటున్నాడు. సాతాను గాడికి ఎక్కడ దొరుకుతావా, ఎక్కడ నువ్వు ఛాన్స్ ఇస్తావా అని. అర్థమవుతుందా? ఎవరు త్యాగం చేస్తున్నాడు? నువ్వు చేస్తున్నావా, దేవుడు చేస్తున్నాడా? మరి నువ్వేం చెప్తావు? ఇన్ని గంటలు గడిపేవాడిని బ్రదర్. ప్రతి చర్చిలో జరిగే ప్రతి ఈవెంట్లో కూడా నేనే ఉండి నా టైం అంతా స్పెండ్ చేసేవాడిని. నా బిజీ షెడ్యూల్ అంతా పక్కన పెట్టి ఇంత చేసేవాడిని బ్రదర్. ఇంత చేసినా దేవుడు నాకు ఏం చేశాడు తెలుసా? ఏం చేయలేదు. ఎవరు చూపించుకోవడానికి చేశా? దేవుడు చూపించుకోవడానిక? దేవుడు చెప్పాడా నీకు? చెప్పడు. కానీ నువ్వు పోతావు. పోయి అవసరం లేదు బ్రదర్, ఇక్కడ మేము చేసుకుంటాం అన్నది. పర్లేదు బ్రదర్, మేము ఉంటాం బ్రదర్, మేము హెల్ప్ చేస్తాం. ఏం చేస్తావు? అలా చూస్తూ ఉంటావు. వాళ్ళు ఏదైనా బెంచ్ ఏదైనా సర్దుతున్నారనుకో, అబ్బా బెంచ్ సర్దేశాం మేము అక్కడ. అదే దేవుడు ఎలా కష్టపడమంటున్నాడా? ప్రార్థన చేయమంటున్నాడా? సావాసం కలిగి ఉండమంటున్నాడా? ఆరాధన చేయమంటున్నాడా? జ్ఞానం కలిగి ఉండమంటున్నాడా? ఏం చేయమంటున్నాడు? నువ్వేం చేస్తున్నావు?
దేవుడు ఆజ్ఞ లేకుండా మనం ఏం చేసినా హీ విల్ నెవర్ కన్సిడర్ ఎనీథింగ్ ఇన్ హిజ్ అకౌంట్లోకి తీసుకోవడం ఏది కూడా. నీకు నువ్వే వెళ్ళిపోయి నేను చేసేస్తాను, నేను దేవా చూడు ఇంత చేస్తున్నాను అంత చేస్తున్నాను అని చెప్పి ఏదైనా చేసుకో, దేవుడు కన్సిడర్ చేయడు. ఆయన చెప్పిన తర్వాత నువ్వు చేయి, ఇట్ విల్ బి నోటెడ్, ఇట్ విల్ బి కన్సిడర్డ్, ఇట్ విల్ బి రివార్డెడ్. అవునా? అలా కాకుండా నువ్వేం చెప్పకుండా వెళ్ళిపోయి నేను చేసేస్తాను ప్రభా చూడు చేసేస్తాను, వెళ్ళు చేసుకో, ఏం ప్రయోజనం ఉండదు, నిష్ప్రయోజనం. అవునా? కరెక్ట్గానే పలికేనా? అవునా? నిష్ప్రయోజనమేనా? యూజ్లెస్. సో పనిచేసేవాడికి, గవర్నమెంట్లో పనిచేసేవాడికి ఏం చెప్తారంటే నీకున్న రిసోర్సెస్ని, వనరుల్ని వాడుకోండి, ఉపయోగించుకోండి, వాడుకొని మీరు బాగుపడండి అంటారు. మరి దేవుడు మనకి గ్రేటెస్ట్ రిసోర్సెస్ ఇచ్చాడు, హెవెన్లీ రిసోర్సెస్, పరలోకం యొక్క రిసోర్సెస్ని ఇచ్చాడు. మరి వాటిని మనం వాడుకోకుండా వదిలేస్తే వేస్టే. అర్థమవుతుందా? ఇప్పటికైనా మనం ఎలీషా ఎన్నో ప్రార్థన చేసి కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది, కొన్ని వేల సంవత్సరాలు. లక్షల సంవత్సరాలు అంటే ఎలా బ్రదర్ అంటే పోన్లే వేల సంవత్సరాలు, ఓకే వేల సంవత్సరాలు అయిపోయింది. మరి ఆ ప్రార్థన రిజల్ట్ నీ జీవితంలో ఇంకా మేనిఫెస్ట్ కాలా. మనోనేత్రాలను తెరువు ప్రభా. అక్కడ నేను ఎప్పుడు బైబిల్ని ఎలా ఆలోచించుకుంటాను, ఎలా నెరవేర్చుకోవాలని ఆశపడతాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా ఒక బాధ వచ్చింది, సేమ్ అదే బాధ బైబిల్లో ఎవరో ఒకరికి వచ్చింది, వాళ్ళు తీసేసే నువ్వు పెట్టుకో, వాళ్ళ పేరు తీసేసి నీ పేరు అక్కడ పెట్టుకొని, ప్రభా ఆయనకి ఇదే కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎలాగా జవాబు ఇచ్చావు, నేను నా పేరు ఎక్కడ పెడుతున్నాను ప్రభా, నువ్వు కూడా నాకు ఆయనకి ఇచ్చిన విధంగానే నాకు జవాబు ఇస్తున్నాను. యూ షుడ్ రీడ్ ఇట్, యూ షుడ్ క్లెయిమ్ ఇట్, యూ షుడ్ రిసీవ్ ఇట్. బలవంతులు బలవంతంగా లాక్కుంటారంట, అవునా కదా? వైలెంట్ షల్ టేక్ ఇట్ బై ఫోర్స్. హూ ఆర్ ది వైలెంట్ పీపుల్? వీ ఆర్ ది వైలెంట్ పీపుల్. దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళే వైలెంట్ పీపుల్. అంటే డేంజరస్ పీపుల్ ఎవరు అంటే సాతాన్ గాడు కాదు డేంజరస్, మనం డేంజరస్. వీఆర్ సో డేంజరస్. మరి ఇంత బలంగా ఉన్నప్పటికీ కూడా అనే వాడు మన మీద పడతాడు, అంతే తప్ప ఇంకా ఏ రీజనో లేదు. అర్థమవుతుందా? సో బీ క్రైస్ట్ కాన్షియస్, బీ వాట్ ఎవర్ ది రిసోర్సెస్ గాడ్ హెస్ గివెన్ టు యూ, బీ ఆఫ్ దట్ కాన్షియస్. దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం నిమిత్తం నువ్వు దృష్టి కలిగి ఉండు, ఓకే? దేవుడు నీకు ఇచ్చిన దేవదూతలను బట్టి నువ్వు దృష్టి కలిగి ఉండు, దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క సామర్థ్యాన్ని బట్టి నువ్వు దృష్టి కలిగి ఉండు. ఎప్పుడైతే నువ్వు ఆ కాన్షియస్ కలిగి ఉంటావో ఆ రిలంలోనే నువ్వు వెళ్తావు. ఆ కాన్షియస్లో నువ్వు లేనంత వరకు యూ కెనాట్ ఈవెన్ టచ్ దట్ రిలం, ఎంటర్ దట్ రిలం. అర్థమవుతుందా? నా సాక్ష్యం నేను అప్పుడప్పుడు కొంచెం చెప్తా ఉంటాను, అవునా? మీకు తెలుసు కదా, అవునా? సో సూపర్ న్యాచురల్ రిలంలో దేవుడు ఎన్నెన్ని కార్యాలు చేశాడని మీకు అనేక సాక్ష్యాలు చెప్పాను, అవునా? సో నేను ఊరికనే స్క్రిప్చర్ ఉంది కాబట్టి టీచర్ లాగా వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోవడం కాదు నా పని. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. రుచి చూడకుండా నువ్వు ఇంకోటికి రుచి ఏం చూపిస్తావు? ఆవేశపడిపోయి గట్టిగా అరిసేసి చెప్పేంత ప్రయోజనం లేదు, అవునా కదా? ప్రయోజనం ఉందా? అబ్బాబ్బాబ్బాబ్బా ఏం చెప్పాడు బ్రదర్ అసలు అని అనుకుంటే ఒక వారం ఉంటుంది నీకు ఆ ఫైర్, అంతే ఆవిరైపోద్ది. When I experience these things, I can tell you, దేవదూతలు నిజంగా ఇలా చేస్తాయి. నేను టెస్టిఫై చేయాలి కదా. సూపర్ న్యాచురల్ రిపేర్స్ అని నేను మీకు చెప్పా, అవునా? నీకు ఇంట్లో ఫ్రిడ్జ్ రిపేర్ వచ్చింది, అవునా? రిపేర్ వచ్చినప్పుడు నువ్వేం ఆలోచిస్తావు? రిపేర్ చేయడానికి ఒక రిపేర్ అని తీసుకురావాలి, వాడు వచ్చి రిపేర్ చేస్తాడు. సూపర్ న్యాచురల్ రిపేర్ ఎందుకు జరగదు అనుకుంటాను? మా ఇంట్లో నిన్న జరిగిన అద్భుతమే చెప్తా. ఎప్పుడో ఎందుకు ట్యాప్ ఫుల్గా నీళ్ళు రావడం ఆగిపోయింది.
దాని పక్కన ఉన్న ట్యాబ్లోంచి వాటర్ వస్తున్నాయి, దాని వెనకాల ఉన్న ట్యాబ్లోంచి ఒకటే కనెక్షన్, మూడిట్లకి పోయింది. వెనకాలది వస్తుంది, ముందుది వస్తుంది, పక్కది రావట్లా, చుక్క 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 పడుతుంది. దేవుడు గుర్తు చేశాడు సూపర్ న్యాచురల్. నేను అనుకున్నా, మా పేరెంట్స్ కూడా చెప్పారు ప్లంబర్ని తీసుకొచ్చి రిపేర్ చేపిద్దామని. నేను మాత్రం వాళ్ళు ఎంత చెప్పినా సరే బుర్ర అంగీకరించలే. అనుకున్నా లెట్ ఇట్ బి సూపర్ న్యాచురల్ బి రిపేర్డ్ అని. నైట్ వెళ్ళి ట్యాప్ ఇప్పితే ఫుల్ ఫ్లోతో వాటర్ వస్తుంది. మరి ఎవరు రిపేర్ చేసి ఉండాలా? చుక్క పడ్డాం, అంత మళ్ళీ ఫోన్లో ఇది రాకపోతే వెనకాల నుంచి అయినా వాటర్ తెచ్చుకుని కడుక్కుందాం, వాష్ చేసుకుందాం అని చేసుకుంటున్నాం. మరి 2 months నుంచి అలా ఉన్నది కాస్త ఒక్క రోజులో నీ థాట్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయ్యిందో వెంటనే రిపేర్ అయిపోయిందా? అయిందా అవ్వలేదా? అయింది. అంటే ఎవరు లేట్ చేశారు? నేనే లేట్ చేశా. అవునా కదా? మన ఫ్లెష్ ఎప్పుడు సూపర్ న్యాచురల్కి అంగీకరించదు. అంగీకరిస్తుందా? అంగీకరించదు, ఎప్పుడు కూడా అంగీకరించదు. ఇది ఎలాగే జరగాలి, ఇలాగే అవ్వాలి. దేవుడు అదృశ్యములు ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా దేవుడు చేస్తాడు అంటే నో బ్రదర్, దీనికి 5 లక్షలు కడితేనే పని అవుతుంది బ్రదర్. నేను చెప్పా, నువ్వు రూపాయి కట్టకుండా దేవుడు నీకు ఆశ్చర్యకరంగా చేస్తాడు అంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు చేసేవాడు. కానీ వాళ్ళు ఏంటంటే ఇది ఖచ్చితంగా కట్టాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. అంటే నువ్వు ఏం నమ్ముతున్నావు? నువ్వు నమ్మిందే నమ్ముతున్నావు తప్ప దేవుడు చెప్పేది నువ్వు నమ్మట్లా. మరి దేవుడు చేస్తాడని ఇంకెక్కడ? వెన్ యూ బిలీవ్ ఇట్ విల్ హ్యాపెన్ టు యూ. నమ్ముట నీ వలన అయితేనే సమస్తం సాధ్యమవుతుంది. నీ వల్ల అవ్వట్లేదు నమ్మడం, ఇంకేమవుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, ప్రేయర్ చేసుకుందాం ఎప్పుడైనా. ఓకే, ప్రేయర్ చేసుకుందామా? దేనికోసం చేద్దాం? అంత మాటలు కూడా ఎప్పుడు చేసే విధంగా గాడ్ బ్లెస్ దిస్ ఫుడ్, గాడ్ బ్లెస్ దిస్ హౌస్, గాడ్ బ్లెస్ మీ, ఇంతేనా? చేంజ్ యువర్ ప్రేయర్స్. ఈ ప్రార్థన మార్చుకోండి ఇప్పటికైనా సరే. సో ఎవరైతే చూస్తున్నారో అందరు ప్రేయర్స్ మారాలి. మీ చిన్నప్పుడు ఏబిసిడి ప్రేయర్ మానేసేయండి. అర్థమవుతుందా? మా తాతగారు ఎలా నేర్పించారు, నేను అలాగే ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి గారు ఎలా చేశారు, నేను అలాగే చేస్తున్నాను. మా పాస్టర్ గారు ఎలా చెప్పారు, నేను అలాగే చేస్తున్నాను. ఆ టైంకి అలా చెప్పారయ్యా, ఆ టైం ఇంకా నడుస్తుందా? అవునా కదా? దగ్గుకు నువ్వు చేసే ప్రార్థన కోవిడ్కి కూడా నువ్వు అలాగే చేస్తావా? దగ్గుకు చేసిన ప్రార్థన క్యాన్సర్ వచ్చిన వాడికి కూడా నువ్వు అలాగే చేస్తావా? దీనికి మాత్రం అన్నీ తెలుసు, దీనికి వేరేగా చేయాలనేది మాత్రం తెలియట్లేదా? అవునా? మనకి జ్ఞానం ఉందండి, లేక కాదు, ఉంది, జ్ఞానం ఉంది. కానీ ఇది ఉందే, ఇది మనల్ని తొక్కేస్తుంది. లోపల ఒకటి ఉంటుంది, హార్ట్ అంటాం కదా, అది నేను ఇంకా తొక్కేస్తుంది. అందుకనే ఇర్మియాలో కూడా దేవుడు ఏమంటాడు? హృదయం అన్నిటికంటే చాలా మోసకరమైనది. నిన్ను మోసం చేసేది పక్కోడు కాదు, నిన్ను మోసం చేసేది ఎదుటి వ్యక్తి కాదు, ఇదే నేను మోసం చేసేది. యువర్ హార్ట్ ఈజ్ మేకింగ్ యూ టు గెట్ డిసీవ్డ్. అదే నేను మోసం చేస్తుంది అన్నీ కూడా. ఇదే నిజం, ఇది అబద్ధం, ఇది నిజం, ఇది తప్పు అనుకుంటా. నేను వెళ్ళను బ్రదర్, నేను ఎక్కడికే పోతా. నీ ఇష్టం. ఫ్రీ విల్ గాడ్ హెస్ గివెన్ టు యూ. నీకు ఏది నచ్చితే అది చేసుకో. కానీ దేవుడు కొన్నిసార్లు చెప్తాడు, డూ దిస్, డోంట్ డూ దట్. నేను ఎక్కడికే పోతా. యోనా అలాగే అనుకున్నాడు, ఏమైంది? అటు ఇటు దెబ్బలు తిని, బాబోయ్ దేవా నీకు దండం పెడతా అని చెప్పి మోకరించి ఏడ్చి గగ్గోలు పెడితే అప్పుడు బయటకు వచ్చాడు. కావాలా? అర్థమవుతుందా? మనకొద్దు ఇలాంటివన్నీ కూడా. సో బీ ఒబీడియంట్. మనం అందుకనే దేవుడికి ఒబీడియంట్గా ఉందాం. పరిస్థితులు ఎలాగైనా ఉండనేయండి, మనుషులు ఎలాగైనా ఉండనేయండి, నో యువర్ స్ట్రెంగ్త్స్. నీ బలాల్ని నువ్వు తెలుసుకొని ఆ బలాన్ని నువ్వు ఉపయోగించు. ఎదుటోడి బలాన్ని, వాడి డబ్బుని, వాడి ఆస్తిని
క్యాండిడేట్ ఎంత పెద్దోడైనా కానీ కోమాలకు పోతాడు. ఇంకా కోమా ఏంటి, ఏకంగా ఎక్స్పైర్ అయిపోతాడు. అవునా కదా? నిజంగా జరుగుతుందంటరా? జరుగుతుంది. అవునా? అక్కడ అందరికీ చెప్పాడు మోషే, ఎవరు నమ్మలే, ఇద్దరే నమ్మారు, యెహోషువ కాలేబు. సో మరి మనం వాళ్ళు నమ్మారు కాబట్టి పొందుకున్నారు. నేను అదే చెప్తున్నా. మరి మనం నమ్ముదామా, నమ్మకుండా అందరిలాగా వదిలేద్దామా? నమ్మితేనే మనం చూడగలుగుతాం, చేయగలుగుతాం, సాధించగలుగుతాం, పొందుకోగలుగుతాం, అనుభవించగలుగుతాం. ఓకే, రైట్. వీ విల్ ప్రే అండ్ వీ రిసీవ్ అండ్ వీ యాక్టివేట్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. ఏంజలిక్ రిలం అంతటినీ కూడా ఈరోజే దేవుడు అందరి జీవితంలో యాక్టివేట్ చేసింది కాక. ఓకే, రైట్. లెట్ us pray. లార్డ్ హెవెన్లీ ఫాదర్, తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభా, ఈ రోజు నాయన మరి నీ యొక్క దేవదూతల నిమిత్తం ప్రభా మీరు ఏ మాటలైతే సెలవిచ్చారో ప్రభా, నీ వాక్యం ద్వారా, అవునైనా నీ ఆత్మ ద్వారా మీరు ఏవైతే పలికారో, ఏవైతే చెప్పారో, ఏవైతే చేశారో ప్రభా, అవునైనా నీ యొక్క బిడ్డలకు అన్నిటికీ కూడా ప్రభా ఏ ప్రూఫ్స్ అయితే ప్రభా మీరు చూపించారో నైనా ఆ ప్రూఫ్స్ ప్రకారం నీ వాక్యం జీవం కలిగినది. అవునైనా నీ వాక్యం సజీవమైనది ప్రభా. అవునైనా నీ వాక్యం ఈరోజు కూడా నిన్న నేడు రేపు ఏకరీతిగా మారని వాడి కింద మీరు ఉన్నారు ప్రభా. వాక్యం కూడా మారలేదు ప్రభా. నీ శక్తి ఆరలేదు ప్రభా. నీ శక్తి ఎప్పటికీ కూడా ది సేమ్ థింగ్ ఈజ్ దేర్ టుడే ఇట్ సెల్ఫ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నీ దేవదూతలు ముసలివి అయిపోలేదు ప్రభా. నీ దేవదూతలు నిర్జీవం అయిపోలేదు ప్రభా. నీ దేవదూతలకి ఏజే లేదు ప్రభా. మీరు ఎలాగైతే ఏజ్ లేకుండా ఉన్నారో ప్రభా, నిన్న నేడు రేపు ఏకరీతిగా మారని వాడి కింద ఎలాగైతే మీరు ఉన్నారో ప్రభా, అలాగే నీ దేవదూతలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రభా, యేసు నామములో అవును ఎలీషా ప్రార్థన చేశాడు ప్రభా, తన యొక్క సేవ ఆనందము, సంతోషము, సమాధానము ఆయనకి కలుగును గాక అని ఎప్పుడైతే చేశాడో ప్రభా, వెంటనే ఆ సూపర్ న్యాచురల్ రిలం ఓపెన్ అయిపోయి ప్రభా, అక్కడ ఉన్నదేంటో ఆయనకి తెలిసింది ప్రభా. అవునైనా వెంటనే ధైర్యం కలిగింది ప్రభా. అవునైనా వెంటనే ఆయనలో ఉన్న భయం పోయింది ప్రభా. వెంటనే ఎవరు ఏమి చేయలేరనే ధైర్యంతో నుంచున్నాడు ప్రభా. మరి అదే రీతిలో మా జీవితంలో ఇప్పుడు దాకా ఏ అబద్ధాలైతే సాతాను గడు చెప్పాడో, ఏ క్రియలైతే వాడు చేశాడో, ఏ అవమానాలు అయితే చూపించి మమ్మల్ని బెదరగొట్టాడో, మమ్మల్ని వెనక్కి లాగాడో, మమ్మల్ని నష్టపోయేలా చేశాడో, యేసునామములో ప్రభా నీ దేవదూతలు ఇప్పుడే యాక్టివేట్ అవ్వను గాక. యేసునామములో by the name of Jesus, Master Father, let your angels be activated right now in Jesus mighty name. Yes, Master Lord. యేసు నామములో ప్రభా నీ యొక్క దేవదూతలు అన్నీ కూడా ఇప్పుడే ఈ క్షణమే నీ బిడ్డలందరి జీవితంలో ఎవరైతే వింటున్నారో, చూస్తున్నారో, ఎవరైతే ఇక్కడ ఉన్నారో ప్రభా, వాళ్ళందరి జీవితంలో నీ దేవదూతలు యాక్టివేట్ అయిపోను గాక. యేసు నామములో వాళ్ళు నడుచుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు ప్రభా, పనులు చేస్తున్నప్పుడు, ఏ క్రియలు చేస్తున్నా సరే వాళ్ళతో పాటుగా నీ యొక్క దేవదూతల కాపుదల, నీ యొక్క రక్షణ ఉండునుగా కేస్తున్నాములో. అవునైనా వాళ్ళపైకి ఈ అపవాది యొక్క ఏ ఒక్క పెస్టిలెన్స్, అవును ప్రభా, ఈ యొక్క వైరస్ కానీ, అవునైనా మధ్యాహ్నము పూట తిరుగు కీడుకైనను తెగులుకైనను నీ మధ్యకు సమీపించదు, రాదు అని చెప్పారు ప్రభా. 97 కీర్తనలో మీరు చెప్పిన రీతిలోనే ప్రభా, రైట్ నౌ మాస్టర్ ఫాదర్, ఈ లోకంలో ఏమున్నా సరే యోహాను సువార్తలో మీరు చెప్తున్నారు ప్రభా, నేను వేరు ఈ లోకం వేరు అని మీరు చెప్తున్నారు ప్రభా. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని మీరు చెప్తున్నారు ప్రభా. నేను నా తండ్రి ఎలాగైతే మేము ఏకమై ఉన్నామని మీరు చెప్తున్నారు ప్రభా. మీరు అవునైనా మీరు ఎలాగైతే ప్రభా ఏకమై ఉన్నారో ప్రభా, మేము కూడా మీతో పాటుగా ఏకమై ఉన్నాము ఇస్తున్నాములో. 1 కొరింథీయుల్లో మీరు ఎలాగైతే ప్రభా మేము మీ యొక్క అవయవాల కింద, భాగముల కింద, నీ యొక్క శరీరం కింద ఎలాగైతే జతపరిచి ఉన్నామో, అవునైనా కొలసీలో మీరు ఎలాగైతే ప్రభా మీరందరూ కూడా నాలో దాచబెట్టబడి ఉన్నారని మీరు ఎలాగైతే చెప్తున్నారు ప్రభా. అవునైనా మేము మీలో ఉన్నాము కాబట్టి ప్రభా, అవునైనా మేమందరం వేరుపరచబడి ఉన్నాము యేసునామములో. అవునైనా ఈ లోకములో మేము ఈ లోకస్తులము కాదు ప్రభా, పరలోకస్తుల కింద ప్రభా, నీ యొక్క బిడ్డల కింద, నీ యొక్క కుమారుల కింద, నీ యొక్క ప్రియ కుమార్తెల కింద ప్రభా మేము ఉన్నాము కాబట్టి ప్రభా, ఆ అధికారంతో రాజులైన యాజక వంశం కింద మేము ఉందము గాక యేసునామములో. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్. నీ కృప అత్యధికమైనది, నీ యొక్క కనికరం అత్యధికమైనది ప్రభా. మా జీవితంలో పౌలుకి మీరు చెప్పారు ప్రభా, శ్రమలు చూసి భయపడక, అపవాది వచ్చి గుచ్చుతున్నాడని, అపవాది వచ్చి ముళ్ళు పెట్టాడని భయపడక, నా కృప నీకు చాలును అని చెప్పారు ప్రభా. వెంటనే ఆ శోధన తొలగిపోయింది. యేసునామములో నీ కృప మాకు చాలును కాబట్టి నీ దేవదూతలు మా జీవితంలో ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, అసాధ్యమైన కార్యములు జరిగించునుగా యేసునామములో మేము నమ్ముచున్నాం ప్రభా. నీ నామం ద్వారా, యేసయ్య నామం ద్వారా నీ దేవదూతలు పనిచేస్తును గాక. నీ ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు కాబట్టి ప్రభా, మీరు ఆజ్ఞాపిస్తున్నారు కాబట్టి మేము ప్రార్థన చేసే ప్రతి ప్రార్థనకి నీ దేవదూతలే మాకు సహాయం చేసును గాక యేసునామములో.
అది చిన్న పనైనా పెద్ద పనైనా, చిన్న అద్భుతమైన పెద్ద అద్భుతమైన నీ దేవదూతలు మాకు గొప్పగా సహాయం చేసి గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక ఇస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ మైటీ అనాయింటింగ్ అపాన్ us. నీ అభిషేకము అహరోను గెడ్డమ నుంచి ప్రభా అంగీ వరకు ఎలాగైతే కారుతుందని చెప్తున్నారో కీర్తనలో, అటు రీతిలోనే ప్రభా నీ యొక్క అభిషేకము నా యొక్క గిన్నె నిండి పొర్లుచున్నది అనే విధంగా ప్రభా మా జీవితంలో నీ అభిషేకము పొంగి పొర్లి ప్రభా మా భుజముల పైన, మా యొక్క అవునైనా షోల్డర్స్ పైన, నెక్ పైన, మా జీవితంలో ఉన్న ప్రతి కాడులు విరిగిపోవును గాక ఇస్తున్నాము. ప్రతి అనారోగ్యము తొలగిపోవును గాక, స్వస్థత కలుగును గాక, అద్భుతములు జరుగును గాక ఇస్తున్నాములో, ఆశ్చర్యకారములు జరుగును గాక. మేము ఇప్పుడు దాకా విసిగిపోయిన ప్రతి ఏరియాలో ఆశ్చర్యకారము జరుగును గాక. మారరు వేలు మొండి వాళ్ళు అనే వాళ్ళందరూ మారిపోవును గాక ఇస్తున్నాములో. అవునైనా ఈ కార్యము జరగదు అన్న వాళ్ళందరూ కూడా జరిగిపోయిందని సాక్ష్యం ఇచ్చును గాక ఇస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బ్లెస్సింగ్ us. ఈ స్వస్థత జరగదు అని డాక్టర్లు ఏ మాటలు అయితే చెప్పారో ప్రభా, ఆ మాటలన్నిటినీ కొట్టివేసి ఇప్పుడే నీ యొక్క జీవపు ఊటల్ని విడుదల చేస్తున్నాను ఇస్తున్నాములో. ఆ మాటల ద్వారా ప్రభా ప్రతి ఒక్కరూ డాక్టర్ అసాధ్యమని చెప్పిన ప్రతి ఒక్కరూ ఇప్పుడే యేసునామములో స్వస్థత పొందుకున్నాను కాకేస్తున్నాము. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్. అవునైనా ఈరోజు ప్రభా మమ్మల్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి ప్రభా మరి చూస్తున్న వాళ్ళు కానీ వింటున్న వాళ్ళకి కూడా ప్రభా మరి నీ నామను బట్టి ప్రభా ఈ యొక్క కృపను మాకు అందించిన దేవా నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.